ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. మాట్లాడుచున్న స్వరం అంటే శబ్దం బయటకు వస్తుంది. మాట అంటే అంతరాత్మతో మాట ఉండదు, మనసుతో కూడా మనసుకు వినబడే మాట ఉంటుంది. అంతరాత్మ అర్థం చేసుకునే మాట ఉంటుంది. ఆత్మ ప్రేరేపణ, మనఃప్రేరేపణ. దేవుడు ఆత్మను ప్రేరేపించగా మనసును ప్రేరేపించగా అంటాం. కానీ ఇది చెవులతో వినేది స్వరం. నాతో మాట్లాడుచున్న వారు ఎవరో అని వెనక్కి తిరిగి చూశాను అంటారు కదా, అంటే శబ్దం, వాయిస్. నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న వెండి అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని, ఈ మాటలు చదివేటప్పుడు ఆయన 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 అనే పదం మీద మీరు మనసు పెట్టండి. ఎందుకంటే ఆత్మ శక్తి, జ్ఞానము వ్యక్తి కాదని బోధించేవారి సంఖ్య ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు ఇంకా పెరిగిపోతూ ఉంది. ఆత్మ పొందన అవసరం లేదు అంటూ ఏమేమో కారణాలు చెప్పేవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. కనుక ఆత్మ కేవలము ఒక పదార్థం కాదు, ఆత్మ కేవలము ఒక జ్ఞానం కాదు, ఆత్మ కేవలము బుద్ధి కనపడదు కదా, క్రియలో కనపడుతుంది. కనుక ఆత్మ బుద్ధి, ఆత్మ అంటే జ్ఞానం, ఆత్మ అంటే పవర్, బలమెత్తటానికి పనికొస్తుంది అన్నట్టుగా అలా తేల్చేస్తారు. బుద్ధినిచ్చు ఆత్మ అంటే బుద్ధిని ఇచ్చే ఆత్మకు ఆయన ఉంటారు, స్తోత్రం కలుగునుగాక. జ్ఞానాత్మ అనేటప్పటికీ జ్ఞానాత్మ అంటే జ్ఞానం అంటేనే ఆత్మ. దేవుడు అంటాడు నేనే జ్ఞానాన్ని అన్నాడు కనుక అంటూ ఆ మాటలన్నీ ఒక చోట తీసుకొచ్చి ఆత్మ వ్యక్తి కాదు, ఆత్మ ఈజ్ నాట్ ఏ పర్సన్ అంటూ బల్లగుద్ది ఆ రీతిగా బోధ చేసే థియాలజీ కాలేజీలు ఉన్నాయి. ఆ రీతిగా బోధ చేస్తూ సంఘానికి ఆత్మచేత పరిచయం అయ్యే ఆ ప్రసక్తే లేకుండా సంఘాన్ని నడిపించే సంస్థలు ఉన్నాయి. మా విశ్వాసం మాది, మీ విశ్వాసం అదేమో, పోనీలండి అంటూ సర్దుకుపోతూ సరిపెట్టుకుపోతూ దేవుడిచ్చిన ఆదేశాన్ని కూడా సొంత తెలివితో తిరస్కరించే చివరి దినాలు. కనుక వాదం వద్దు, వివాదం వద్దు. ఈ వాదాలన్నీ కూడా ఒక చోట ఉండకుండా పోతాయి. ఎక్కడ? యేసయ్య పాదాల దగ్గర, వాక్యం దగ్గర, స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన అన్నప్పుడు వెంటనే దేవుడు, మనిషి కుమారుడు, ఆత్మ, ఆయన వ్యక్తి, స్తోత్రం కలుగునుగాక. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. ఆయన దేవుడు చెయ్యి, స్తోత్రం కలుగునుగాక. దేవుడు వెలుగు, చేతులు కాళ్ళు. ఆయన ఏదో చెప్పాడు కానీ చూడకుండా ఉండటం నా కనులు ఉన్నాయి, కనులేనివని కాదు అన్నాడు కానీ ఒక వెలుగంతే అంటూ అదొక లైన్లో కూడా ధ్యానంలోకి క్రైస్తవ్యం తీసుకుపోయే గురువులు చాలామంది తయారైపోయారు. సో ఆయన కన్నులున్నాయి, చేతులున్నాయి, కుడి చెయ్యి, ఎడం చెయ్యి మనలాగే కాదు, ఆయనలాగే మనం, స్తోత్రం కలుగునుగాక. ఆయన తన పోలిక చొప్పున తన రూపమందు మనల్ని చేశాడు. ఓకే,
ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. ఇక్కడ ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. యోహాను ఎవరు? మనలాగా శరీరంలోనే దీపాంతరవాసం ఖైదేసేశారు సువార్త ప్రకటిస్తున్నందువల్ల. ఎక్కడ? పద్మసు ద్వీపం అంటే ఇంక చుట్టూ నీరే, మెయిన్ ల్యాండ్తో కనెక్షన్ ఉండదు. సముద్రపు లోతుల్లో ఉంటే ఉండొచ్చు, లోతుల్లో. మెయిన్ ల్యాండ్తో కనెక్షన్ ఉండదు. ఈ గట్టు ఆ గట్టు అని కనపడదు, చూపు దూరం చూసిన సముద్రం. ద్వీప కల్పం అంటే చుట్టూ నీరున్న ఏదో ఒక భాగం నుంచి ఎంట్రీ పాయింట్, మెయిన్ ల్యాండ్తో కనెక్షన్ ఉంటుంది. మీకు తెలుసు, ద్వీప కల్పము. స్తోత్రం కలుగునుగాక. మనలాగే ప్రభువుని ఎరిగినవాడిగా ఉన్నాడు. మనలాగే ఒకరోజు ప్రభు పిలువబడ్డాడు, ప్రభు నమ్ముకున్నాడు, ప్రభు చేత ప్రతిష్ఠించబడ్డాడు. ప్రభు సేవ చేయాలని ప్రభు పిలుపు ఇవ్వగా ముందుకు వచ్చాడు, వెనకాల తిరిగాడు. 3.5 సంవత్సరాలు మంచి ట్రైనింగ్ పొందాడు, ఆత్మచేత నింపబడ్డాడు, అపొస్తలుడని ప్రభు చేత ముందుగానే ప్రకటించబడ్డాడు. ఇంకా సజీవునిగా ఇలా శిక్ష అనుభవిస్తూ పద్మసు ద్వీపంలో ఆత్మవశుడై ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఆయన దగ్గరకు వచ్చాడు. ఆత్మవశుడనై ఉండగా నన్ను చేతితో తట్టాడు. ఈ అనుభవాలు ఎందుకు ఇంత విలాంగా మరలా చెప్తున్నానంటే, ఇలాగున్న దేవుని చెయ్యి నిన్ను కూడా ఆయా సమయాలలో తట్టగలదు. యోహాను దూతను అనుకోకండి, మనలాగే శరీరంలో ఉన్నాడు, ద్వీపంలో ఉన్నాడు. సో ఎట్ ఎనీ టైం నీ ఆశను బట్టి లేదా ఆయన ఏదో నీకు సమాచారం బట్టి, రోజు అని నేను చెప్పను కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో యూ విల్ ఫీల్ హిస్ టచ్. ఆయన యొక్క స్పర్శను నీవు శరీరరీతిగానే అనుభవించగలవు. స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఆత్మీయతలో మనం వెళ్ళటానికి దేవుని సహాయం కోరుకుంటూ సాగిపోవాలి. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళం లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘమునకు దూతలు, ఆ 7 స్తంభములు 7 సంఘములు. 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగున వ్రాయము. ఎవరు చెప్తున్నారు? 7 నక్షత్రములు పైన చదువుకున్నాం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు. ఎవరైనా తండ్రి అయినా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నారు? మనిషి కుమారుడు అంటే యేసు. స్తోత్రం కలుగునుగాక. అలా మాట్లాడుతూ ఆ సంఘం చివరికి 7 వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, ఎందుకంటే తండ్రి కుమార ఆత్మ ఒకరే అని చెప్పే ఒక ఆలోచన, అవగాహన చేసుకునే ఒక ప్రత్యేకమైన సన్నివేశం. సో ప్రభువు చెప్తున్నారు, సంఘపు దూతకు 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు, 7 దీపస్తంభముల మధ్యన సంచరించుచున్నవాడు, ఆది అంతము నేనే అంటూ 6వ వచనంలో చెప్పినవాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. 6వ వచనం చూడండి ఒకసారి, కాస్త వెనక్కి వెళ్ళి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఆ 4వ అంకె దగ్గర మరొక తాత్పర్యం చూడండి. కొన్ని ప్రాచీన ప్రతులలో కడిగిన వానికి, విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలాగున ప్రభు సెలవిస్తుండగా, యెహోవా సెలవిస్తుండగా, 7 నక్షత్రముల చేతబట్టి 7 దీపస్తంభముల మధ్యన సంచరించేవాడు మనుష్య కుమారుని పోలిన వాడిగా ఉండగా,
ఈ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 7వ వచనము, ఆత్మ చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట వినుగాక. 2వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు అని ప్రారంభమైంది. చివరికి వచ్చేటప్పటికి ఈ సంచరించేవారు ఎవరు? 7 దీపస్తంభముల మధ్యన వ్యక్తి కాకపోతే, ఒక వెలుగు అయితే, ఒక జ్ఞానం అయితే, అది ఒక కదిలే మహిమైతే, ప్రారంభం చూస్తే వ్యక్తి, ఆయన పర్సనాలిటీ పైన మనం చదివేసుకున్నాం. 2వ అధ్యాయం ప్రారంభం చూస్తే ఆయనే యేసుప్రభు, ఆయనే దేవుడు, ఆల్ఫా ఒమేగా ఆయనే అంటూ, ఆయన నేను ఇదిగో మాట్లాడుతున్నాను విను వ్రాయి అంటూ చివరిలో అంటాడు ఆత్మ సంగముతో చెప్పుచున్నమాట. అంటే ఆయనే ఆత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇంక ఏ బోధ, ఎన్ని వివరాలు, ఎన్ని రకాలు వచ్చినా సరే, క్లోజ్ యువర్ ఇయర్స్. ఎక్కడికక్కడ పాత నిబంధనలో ఈ 3 పరిచర్లు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 కనిపిస్తారు. ఒక్కటిగా కనపడవచ్చు, ఆ పరిచర్య నిమిత్తం విడివిడిగా కనపడవచ్చు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు పరమందు ఉన్నాడు, ప్రవక్తల మీదకి దేవుని ఆత్మ వచ్చేవారు. ఆత్మవశుడై ఉండగా చచ్చిన వాని వలె పాడి ఉంటిని అని ప్రవక్తలు ఎంతోమంది చెప్పిన సన్నివేశాలు మనం చూస్తుంటాం. స్తోత్రం కలుగునుగాక. సో అలాంటి సన్నివేశాలు చూస్తే అక్కడ యేసును చూడగలం, పరిశుద్ధాత్మను చూడగలం, యెహోవాను కూడా చూడగలం, యెహోవా ఆత్మను కూడా మనం చూడగలం. కనుక ఈ తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని విడివిడిగా వారి పరిచర్లు మనం అర్థం చేసుకోవటానికి ఆ కార్యాలు జరిగిన 3 ఒకరే. స్తోత్రం కలుగునుగాక. అది అర్థమైన వారికి అర్థమైనంత, అర్థం కాని వారు వాదిస్తూనే ఉంటారు. 3 దేవుళ్ళు కాదు, ఒక్కరే దేవుడు. అవును, మరి 3 అంటున్నారు కదా, 3 ప్రభువులు ఎలాగుంటారు, 3 కుమారులు ఎలాగుంటారు, 3 ఆత్మలు ఎలాగుంటారంటూ ఈ రూట్లో వచ్చేస్తారు. నేను అందుకే అంటున్నాను, ఆత్మ సంబంధమైన జ్ఞానం మనం అవగాహన చేసుకుని లోపల దాచుకోవాలంటే ఆత్మ సహాయం కావాలి. స్తోత్రం కలుగునుగాక. ఎంత వాక్యం తెలిస్తే ఏం ప్రయోజనం, ఎంత బోధకుడుగా ఉంటే ఏం ప్రయోజనం, ఎంతగా శాస్త్రిగా ఇతరులకు ధర్మశాస్త్రం బోధించే వ్యక్తిగా అక్కడ నికోదేమో, మరొక చోట సౌలు కూడా బాగా ధర్మశాస్త్రాన్ని కాచి వడపోచి అసలు ఎక్కడి ముందు చెప్పేస్తాడు. దాని వెనకాల యెహోవా దేవుని తాత్పర్యం ఏంటో చెప్పేస్తాడు. ఏ ప్రవక్తతో ఎప్పుడు దేవుడు ఎందుకు ఎలా మాట్లాడాడో కూడా చెప్పగలిగిన ధర్మనిష్ట, ధర్మశాస్త్ర నిష్ట గరిష్ఠుడు. ఇక నికోదేమంటే దాదాపు అటువంటి వ్యక్తి. ఒక గురువు గారు, ఆయన దగ్గర ఎవరు శిష్యులు ఉండే ఉంటారు, బోధించేవాడు, బోధకుడు. ఆయనకి అర్థం కాలేదు, నువ్వు మరలా పుట్టాలరా బాబు అంటే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. అందుకే అంటున్నాను, ఊరికే మన మనస్సంబంధమైన జ్ఞానంతో కొడుకు అంటే తండ్రి కొడుకు అని ఎప్పుడు గొప్పోడే కదా, కనుక తండ్రికి దండం పెట్టాలి, కొడుకు దండం పెట్టకూడదు. ఇదన్నమాట మన యొక్క రీజనింగ్. నేనంటాను, మానవ రీజనింగ్లకి అతీతుడు, అందుకే ఆయన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నీ కొలతలకు దొరకడు, నీ జ్ఞానానికి దొరకడు. లోకరీతిగా నువ్వు కలుగున్న వివరించి చెప్పగలిగిన అంశాలు కూడా దొరకడం. అసలు ఆయన మర్మం నీకు పూర్తిగా తెలియాలంటే 100 జన్మలు కాదు, 1,000,000 జన్మలు ఎత్తగలిగినటువంటి సామర్థ్యం నీకు ఇచ్చినా ఆయన గురించి సింగిల్గా తెలుస్తుందంతే నీకు. కనుక ఎప్పుడు కూడా మనం మిడిసి పడకూడదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆత్మ సంగతి మాట్లాడుకుంటున్నాం. సంఘము ఎత్తబడే వరకు కూడా ఆత్మకు సమాచారం అందించేది, సంఘమును నడిపించేది, సంఘమును స్వాధీనపరుచుకుని క్రీస్తు రూపంలోనికి మలచటానికి తన వంతు సహాయం చేసేవారు ఆత్మదేవుడు. ఆత్మ లేని సంఘం అంటూ ఉండకూడదు, ఆత్మ గురించి తెలియని సంఘం అంటూ ఉండకూడదు. అదే తాపత్రయం యేసు ప్రభు ప్రయాసపడ్డాడు, అదే తాపత్రయం పేతురు పడ్డాడు, అదే తాపత్రయం పౌలు గారు పడ్డారు. సంఘమా, ఆత్మతోనే నీకు లింకు, ఆత్మ లేకపోతే లింకు లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటికప్పుడు నీకు నాకు సమాచారం అందించేది దేవుడే కావచ్చు, ఆత్మ, యేసుప్రభే కావచ్చు, ఆత్మ. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడేటట్టున్నారంటే ఆత్మ, యేసు మాట్లాడేటోరంటే ఆత్మ. ఆ లేఖనాలన్నీ చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గడిచిన వారం కాస్త ముందుకొచ్చి ఆపేశాం.
పరిశుద్ధాత్మ గురించి సంఘానికి తెలియాలి, ప్రతి విశ్వాసకి తెలియాలి. పరిశుద్ధాత్మ పొందటము అవసరము అని పేతురు విశ్వాసులకు వచ్చి చెప్పిన సమాచారం మనం గడిచిన వారం జ్ఞాపకం చేసుకున్నట్టుగా గుర్తు. అయినా త్వరగా క్లుప్తంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలంటే, ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్ముడు అద్భుతమైన కార్యాలు జరిగించి ఫిలిప్పు సువార్త ప్రకటించగా అనేక మందిని ఒప్పించి పరిశుద్ధాత్మ వారిని రక్షణలోనికి నడిపించాడు. ఫిలిప్పు ద్వారా సమరయ ప్రాంతంలో అనేక మంది నమ్మి బాప్తిస్మము పొందారని యెరూషలేములో ఉన్న అపొస్తలులు, అంటే యేసు ప్రభుతో కలిసి పరిచర్య చేసిన ఆది అపొస్తలు, ఇస్కరియోతు కాదు, మిగిలిన వారు, హెడ్ క్వార్టర్స్ అన్నమాట ఇంచుమించు. అక్కడ వారు విని పేతురు యోహానులు అపొస్తలులే, వారిని ప్రత్యేకంగా మీరు వెళ్ళాలి, ఎక్కడికి? సమరయ ప్రాంతం వెళ్ళాలి. ఎక్కడికి? ఇప్పటికే బాప్తిసం తీసుకున్నారట అక్కడ చాలామంది, వారికి ఒక ప్రత్యేకమైన విషయం వెంటనే చెప్పాలి అంటూ పరిగెత్తించిన విధానం మనం 8వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ లేఖనం గడిచిన వారం మనం చదువుకుంటున్నట్టున్నాం కదా. అంతకుముందు పరిశుద్ధాత్మ వారి మీదకి రాలేదు, దిగి రాలేదు అనే మాట మనకు కనిపిస్తుంది. చదువుతాం లేఖనం. ఆ లేఖనమే మన యొక్క మనోనేత్రములను తెరుచునుగాక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనం నుంచి, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. అపొస్తలులు విన్నారు. పేతురు యోహానులు అంటే కొంచెం తక్కువ హోదా కాదు, పేతురు అపొస్తలుడే, యోహాను అపొస్తలుడు. అంటే అందరూ సమావేశమైన తర్వాత ఒక నిర్ణయం, అన్నా అంటూ, సహోదరుడా అంటూ పేతురు యోహానులు ఆ పని పురమాయించారు. యు ప్లీజ్ గో అన్నట్టుగా వారు వెంటనే అంగీకరించి వచ్చారు. పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. ఎవరి యొద్దకు? సమరయ వారి దగ్గరికి. ఎవరు వారు? నమ్మినవారు. ఎవరు వారు? నమ్మి బాప్తిజం పొందినవారు. స్తోత్రం కలుగును గాక. ఎంతకాలమే బాప్తిజం పొందారు? సంవత్సరాల క్రితం నమ్మినవారు కాదు, ఇలా బాప్తిజం తీసుకున్నారట అని సమాచారం అందింది అంతే. వెంటనే స్తోత్రం కలుగును గాక పంపించారు. ఈ పేతురు యోహానులు వచ్చారు. 15వ వచనం, వీరు వచ్చి సమరయ వీరు వచ్చారు. వారు పరిశుద్ధాత్మను, అంటే వీరు అంటే పేతురు యోహానులు, వారు అంటే సమరయలో యేసు ప్రభువును అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నవారు. పరిశుద్ధాత్మను పొందాలి అని వారి కొరకు ప్రార్థన చేశారు. పొందవలెనని చెప్పి వారి కొరకు ప్రార్థన చేశారు. బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ వచ్చి తీరుతారు. బాప్తిస్మం అంటేనే పరిశుద్ధాత్మ కార్యం. బాప్తిస్మం అంటేనే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చేయటం. బాప్తిస్మం అంటేనే మరో ఎక్స్పీరియన్స్ లేదంటూ వాదం పెట్టుకుని గెలిచిన వారు ఉన్నారు. కానీ అనేక సన్నివేశాలు మనం చూస్తే అదేదో ప్రత్యేకమైన అనుభవం. బాప్తిజం తీసుకున్నప్పుడే అనుభవం ఉంటుంది, కానీ ప్రత్యేకం. ఇక్కడ కూడా కొంచెం సమయం ఉండొచ్చు, చాలా సమయం కూడా ఉండొచ్చు, కానీ ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది గుర్తించగలిగిన అనుభవం. స్తోత్రం కలుగునుగాక. రక్షణ అంటే నీళ్ల తడి, పాస్టర్ గారు ఉంటారు, నీళ్లు ఉంటాయి, మునిగేవాడు ఉంటారు, చూసేవారు ఉంటారు, గుర్తింపు బాప్తిస్మం. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడటం ఆత్మకార్యం కనుక అది కంటికి కనపడని, చెవికి వినపడని ఒక అద్భుతమైన అనుభవం కనుక అది అంతే అని కొట్టివేసే ప్రయత్నం కాదు. కానీ ఆత్మను పొందుట ఒక అనుభవం. అనుభవంలో ఒకే ఒక బలమైన కంటికి కనపడి చెవికి వినపడే ఆ సూచన ఏంటంటే వారు భాషలతో మాట్లాడుతూ దేవునిని మహిమపరుస్తూ ప్రవచిస్తారు. స్తోత్రం కలుగునుగాక. వెంటనే నా కుమారుడు నా కుమార్తె అని ప్రవచించడం కాదండి. ఆ ప్రవచనములన్నీ కూడా దేవుని సన్నిధిలో దేవుని మహిమను ఎక్కువ చేసేవే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ మాటలను బట్టి చూస్తే
పేతురు యోహానులకు బాప్తిసం పొందారని తెలిసిన వెంటనే ఈ పరిశుద్ధాత్మ గురించి కూడా వారికి చెప్పాలి అని పంపించారు. పొందవలెనని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్పేసారమ్మలేదు. పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు, ప్రార్థన చేసుకోండి అని కాదట. మీరు పొందాలి, నమ్మి బాప్తిస్మము పొందాలి, యేసునందు మీరు పాపక్షమాపణ పొందాలి. అదే కదా దేవుని యొక్క సూచన. అంతటా అందరూ మారు మనసు పొందాలి. స్తోత్రం కలుగును గాక. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుక అంతటా అందరూ మారు మనసు పొందితే రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం అనే బహుమానం బ్రతికుండగానే దేవుడి చేతుల్లో పెట్టేస్తాడు. పొందాలి, రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి. అలాగే రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, మారు మనసే పొందారు. ఎందుకంటే పేతురు అన్నారు కదా 2వ అధ్యాయంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందండి, తీసుకోండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అంటే పాప క్షమాపణ పొందుటకు బాప్తిజం పొందండి. ఎంత చక్కటి సీక్వెన్స్. నేను అంటాను, నీళ్లలో మునగటం రావటం ఏదో మతం పుచ్చుకోవటం అని చాలామంది అనుకుంటారు. నీళ్ళలోకి వెళ్ళేవారు కూడా ఆలివిలో ఉండిపోతారు. నో, చాలా లోతుగా నువ్వు నేను ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునగాక. లేకపోతే ఇదిగో గారడి సీమోను మాదిరిగా ఏదో దిగానో శక్తి నాకు కావాలంటూ డబ్బులతో మళ్ళీ దేవుని సన్నిధిలో ఉండే అనుభవాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. సరే, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెను. లైక్ ఏనా ఆర్డర్ అన్నమాట. అది దేవుని ప్రణాళికలో ఖచ్చితమైన, అనుసరించవలసిన, పొందవలసిన ఒక అనుభవం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ముందు మూడు మాటలు చెప్పాను. మారు మనసు పొందాలి, బాప్తిజం పొందాలి, నమ్మి బాప్తిస్మము పొందినవారు, స్తోత్రం కలుగునుగాక, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, పాపక్షమాపణ పొందే ఆ నిమిత్తం బాప్తిస్మము పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. స్తోత్రం కలుగునుగాక. అవును, అర్థమవుతుందండి మాకు అన్నవారి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అసలు పరిశుద్ధాత్మ గురించి కొంచెం కూడా డౌట్ రాకూడదు మనకి. ఎవరు వచ్చినా, ఎన్ని రెఫరెన్స్లు ఇచ్చినా, ఏమేమి రూట్ నుంచి వచ్చినా ఈ మూలపాఠాలు లోతుగా పునాది మాదిరిగా నీలో పడిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మూలపాఠాలు పరిశుద్ధాత్మ గురించి పునాదిలాగా పడిపోయేలాగా నీ హృదయం తెరుస్తావో ఇక ఎవరు నిన్ను పడగొట్టలేరు. ఆత్మచేత నడిపించబడే అనుభవాన్ని నీ నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఎంత విలువిస్తామో, దేవుని కుమారుడుగా వచ్చిన యేసుప్రభుకి ఎంత విలువిస్తామో అంతే విలువ పరిశుద్ధాత్మ కూడా మనం ఇవ్వటం ప్రారంభిస్తాం. లేకపోతే ఇది 3rd ప్లేస్, 3వ వ్యక్తి అయినా ఓకే ఉంటే ఉన్నారు, ఫస్ట్ దేవుడు, 2 చాలు కదండి అన్నట్టుగా ఈ 3 అంటే అంకి తక్కువే కదా. నోవే, 1. స్తోత్రం కలుగునుగాక. నేను అదే చెప్పాను లాస్ట్ వీక్. తండ్రి 1, కుమారుడు 1, పరిశుద్ధాత్మ 1, 3 ఒకట్లు 1. 1 ఇంటూ 1 ఎన్నో ఒకట్లు చెప్పండి. 1+1+1+ అంటే 3 ఖచ్చితంగా రావాల్సిందే, అందులో ఇక సందేహం లేదు, మార్చలేం. అదే 1 ఇంటూ పెట్టామనుకోండి, ఇంటూ 1 అన్నట్టు. స్తోత్రం. హల్లెలూయా. సో వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు అంటే సమరయ ప్రాంతంలో ఫిలిప్పు గారు వచ్చి వాక్యం చెప్పినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు వారి హృదయం తెరిచినప్పుడు, పాపక్షమాపణ నిమిత్తం వాళ్ళందరూ బాప్తిసం పొందిన అప్పుడు, అంతకుముందు ఆ సమయంలో వారిలో ఎవరి మీదనో ఎవరిని అంటే ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, ప్రతి వారు అని అర్థం. ఒక గుంపుకి ఇది పరిమితం, ఒక గోత్రానికి ఇది పరిమితం, ఒక కులానికి ఇది పరిమితం, సేవకులకు మాత్రం ఇది పరిమితం కాదు, సంఘ పెద్దలకు ఇది పరిమితం, మిగిలిన వాళ్ళకి అక్కర్లేదు. మీరేం హడావుడి పడిపోకండి, ఇంట్లో వంట కూర్చొని ఊరికి ప్రభులందు స్థిరంగా కాదు, ప్రతి వానికి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముందు వారిలో ఎవని మీదనో ఆయన ఏమై ఉండలేదు, పొందుట, దిగి వచ్చుట. ఆ క్రియ చూడండి, ఆ యాక్షన్ చూడండి, ఆ మూమెంట్, ఆ మోషన్ చూడండి. దిగి వచ్చుట, పొందుట వ్యక్తి, దిగి వచ్చుట మేడ ఎక్కిపోవుట.
పైనుంచి దిగివచ్చుట. పైనుంచి అంటే పరమం, దేవుని సన్నిధి. యేసు బాప్తిస్మం ఇచ్చేవాడు. యేసు పరిశుద్ధాత్మ చేత బాప్తిజం ఇస్తాడు. ఇచ్చుటకు అధికారం ఇచ్చినవాడు తండ్రి. స్తోత్రం కలుగునగాక. నేను వెళతాను, తండ్రిని వేడుకుంటాను, తండ్రి పరిశుద్ధాత్మను మీకు ఇస్తాడు, తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడు అని యేసుప్రభు చెప్పాడు. ఓకే, లేఖనాలు ఉన్నాయి. మరి బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాడని గడిచిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చెప్పారు బాప్తిసం ఇచ్చే యోహాను? నేనైతే మీకు నీళ్లల్లో బాప్తిస్మం లేదా నీళ్లతో బాప్తిజం ఇస్తున్నాను, కానీ మీరు నీళ్ల బాప్తిజం పొందుచున్నారు, కానీ నా వెనక వచ్చుచున్నవాడు నాకన్నా గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మిమ్మలను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అగ్నితోనూ అన్నట్టుగా ఆయన మీకు బాప్తిసమిస్తాడు. స్తోత్రం కలుగునగాక. పంపేవాడు తండ్రి, బాప్తిస్మం నింపేవాడు యేసు ప్రభు. పంపేవాడు తండ్రి, నింపేవాడు యేసు. పంపేవాడు నింపేవాడు తండ్రి కుమార, దిగి వచ్చేవాడు కూడా తండ్రి అయిన దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అంతకుముందు వారిలో ఏ ఒక్కని మీద కూడా ఆయన దిగి రాలేదు, దిగి వచ్చినవాడు కాదు. అనుభవం వాళ్ళకి తెలియదు, ఆ పొందిన అనుభవం వాళ్ళకి లేనే లేదు, ఒక్కరికి కూడా లేదు. సువార్త విన్నారు, నమ్మారు, స్వస్థతలు చూశారు, దెయ్యాలు పోవటం చూశారు, గుడ్డు వాళ్ళు కళ్ళు రావటం చూశారు. అబ్బో దేవుని శక్తి ఇదే, పాపక్షమాపణ ఖచ్చితంగా ఇంట్లోనే ఉందని నమ్మి బాప్తిసం తీసుకున్నారు. కానీ ఈ పొందే అనుభవం వారికి అంతకుముందు లేదు, ఆ రక్షణ పొందిన దినాల్లో లేదు. స్తోత్రం కలుగునుగాక. సో అంతకుముందు వారిలో ఎవరి మీద అంటే అక్కడ అపొస్తలుల కార్యాలు మర్చిపోలేదు కదా, ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్ముడు అగ్ని నాల్కల వలె విభజించబడి తల మీద లోనికి, స్తోత్రం కలుగునుగాక, తల మీద లోనికి, కాళ్ళలో నుంచి కాదు, నేలలో నుంచి కాదు, పరిశుద్ధాత్మ పైనుంచి దిగువచ్చి తల నుంచి అలాగున సర్వ శరీరాన్ని కమ్మేసి లోపల పూర్తిగా స్వాధీనం చేసుకోవటం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున మాత్రమే బాప్తిజం పొంది ఉన్నారు, లేదా యేసు నామమున బాప్తిజం మాత్రం పొందారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. పాప క్షమాపణ పొందారు, మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. కనుక ఈ మాటలను ఇంత వివరంగా నేను చెప్పడానికి నా చేత పరిశుద్ధాత్ముడు మరొకసారి ఖచ్చితంగా చెప్పించిన కారణం ఏంటంటే, మీలో ఏ ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందిన వారు ఉండటానికి వీల్లేదు. పొందాలి అని ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఇస్తే పొందుకుంటామయ్యా అని అనేవారు ఉంటారేమో. ఆయన ఇస్తానంటున్నాడు, పొందాల్సిన బాధ్యత నీదే. స్తోత్రం కలుగునుగాక. పొందటానికి ఒకే ఒక మాట యేసు ప్రభువు చెప్పారు. ఈవెన్ యెహోవా దేవుడు కూడా చెప్తున్నారు, అడిగిన వారికి నా ఆత్మను ఇస్తా. స్తోత్రం కలుగునుగాక. హోటల్లో సర్వర్ని అడిగినట్టుగా కాదు, నో, రక్షణ అయ్యా అంటూ కన్నీటితో అడిగా. అలాగే పరిశుద్ధాత్మను కూడా ఏడుస్తూ అడగాల్సిన పని లేదు, కానీ నీ ఆత్మతో నన్ను నింపి ఆత్మవశ్యములో నన్ను నడిపించు, శరీర వశ్యములో నుంచి నన్ను విడిపించు అని ప్రార్థించుట తప్పేం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. సో పేతురు పరిశుద్ధాత్మ పొందుట యొక్క ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పాడు. రక్షణ పొందారా అని వదిలేయలేదు. వెంటనే వచ్చారు, మీరు పరిశుద్ధాత్మను పొందాలి అని వారికి చెప్పారు. పొందవలెనని వారి కొరకు అని వెంటనే పదం వచ్చేసింది, పొందవలెనని వారికి చెప్పారు. ఇంకా చెప్పాలంటే వారికి వివరించారు. ఇంకా చెప్పాలంటే ప్రవచనాత్మకంగా ప్రవక్తల యొక్క ప్రవచనాలు కూడా వాళ్లకు ఎందుకది అని అడిగేవాళ్ళు ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. లేకపోతే ఏంటి అనేవారు ఉంటారు. యోబేలు గ్రంథములో యెహోవా దేవుడు ఇలా సెలవిచ్చారు, అంచె దినాల్లో సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తారు. యేసు ప్రభు కూడా మాకు బోధ చేశాడు. ఏది? పరిశుద్ధాత్మను మీరు పొందాలి, ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ వివరాలన్నీ చాలా వరకు వాళ్ళు తరగతిగా పెట్టి చెప్పకపోవచ్చేమో, కానీ వాళ్ళు వినేలాంటి వాతావరణం కల్పించి, వినేలాగా వారి చుట్టూ ఒక శ్రద్ధ వచ్చేలాగా చేసి, ఏకాగ్రత వచ్చేలా చేసి వారికి చెప్పి
మాకు కావాలి అన్నట్టుగానే వారు సిద్ధపడిపోయారు. రక్షణ మాకు కావాలి అన్నట్టుగా ఎలాగైతే బాప్తిసం తీసుకోవడం సిద్ధపడతారో అలాగే పరిశుద్ధాత్మ నేను పొందాలి అన్నట్టుగా ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చేసి ఒక విశ్వాసపు ద్వారములోనికి వాళ్ళు ప్రవేశించారు. వెంటనే పరిశుద్ధాత్ముడు పేతుడి చేత యోహాను చేత వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థించగా, అంటే వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేశారు కనుక వారి మీద పరిశుద్ధాత్మ దిగొచ్చాడని కనిపిస్తుంది. కనుక ఎవరిచ్చారో పరిశుద్ధాత్మ? పేతురు యోహాను చేతులేస్తేనే కదండి వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చాడు. కనుక పేతురు వల్ల పరిశుద్ధాత్మ పొందారు, యోహాను వల్ల పరిశుద్ధాత్మ పొందారు. ఇంకా గ్రామ భాషలో చెప్పాలంటే పేతురే నాకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు, యోహానే నాకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు, పేతురు గారి వల్లే నేను పరిశుద్ధాత్మ పొందాను, యోహాను వల్లే నేను పరిశుద్ధ పొందానని ఆ గ్రామటికల్గా ఆ పదాలు వాడకు చొప్పున చాలా దూరంగా పోయి ఇంకా చివరికి తండ్రి కుమారులు పక్కపోతారు. అయ్యగారు ఇచ్చారు పరిశుద్ధాత్మ, అయ్యగారు వల్ల నేను పరిశుద్ధాత్మ పొందాను, అయ్యగారే నాకు పరిశుద్ధాత్మ చేత నింపట సహాయం చేశారు, అయ్యగారి ద్వారానే నాకు పరిశుద్ధాత్మ వచ్చాడు. వాక్యం చెప్తుంది నో 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 నో, యేసయ్య ద్వారా నీకు పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన ప్రతి మాట కూడా దేవునికి వచ్చే మహిమను అలా ఆయనకి ఇవ్వాలి. తొందరపడన్నాను, తెలియకన్నాను, ఏదో అందరూ అంటుంటే అయ్యగారు ఇచ్చారు, అయ్యగారు చేస్తే వచ్చేసారు కనుక అయ్యగారు వల్లే, అయ్యగారే నాకు ఇచ్చారు చెప్పడం తప్పే ఉందనుకుంటాను. నేను అంటున్నాను, మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ సాక్ష్యం ద్వారా కానీ అది మేలైనా ఏమైనా దేవునికే మహిమ రావాలి. ఎవరు ఇస్తానన్నారో, ఎవరిచ్చే అధికారం ఉందో వాళ్ళకే మహిమ రావాలి. కనుక ఇలా దేవుడిచ్చే విషయాలు మనుషులు ఇచ్చినట్టుగా మనం చెప్పుకుంటే దేవుని మహిమను మనం మనుషులకి ఇస్తున్నాం. దేవుడు మహిమను మనుషులకు ఎప్పుడు ఇస్తాడు? అది ఇచ్చేది కూడా మనుషుల చేత కాదు, దేవుడు మనుషులకు తాను మహిమ ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. యేసుప్రభుకి తండ్రి మహిమిచ్చాడు. యేసుప్రభు కూడా ప్రజలందరూ ఏదో ఘనపరుస్తూ ఉంటే, కోలాహలం చేస్తూ ఉంటే, హోసన్నా అంటూ ఉంటే, అదిగో ఆ కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి 10 మంది వ్యక్తులు స్వస్థపరచమని అడిగితే 10 మంది స్వస్థత పొందారట. ఒక్కడే వెనక్కి వచ్చాడట, సాగిలపడి మొక్కాడట, ఆరాధించాడట. ప్రభు నాకెందుకు ఆరాధన చేస్తున్నావు అని అనలేదు, అంగీకరించాడు ఆరాధన. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగున పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నానో లేదా ప్రభు ద్వారా ఎవరు రక్షణ పొందిననో దేవుడిచ్చిన కార్యాలను దేవుడిచ్చినట్టుగానే చెప్పాలి, మనుషులు ఇచ్చిన వాటిని మనుషులు ఇచ్చిన వాటిగానే చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన వాటిని దేవుడికి ఇచ్చినట్టుగా చెప్పకుండా అది మనుషుల మీద పెట్టామనుకోండి, ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయాలు పూర్తిగా మనము తెలియకంటే ఏమో కానీ ఇంకా అదే పద్ధతిలో నేను ఇలాగే అంటాను, అయ్యగారు నాకు ముఖ్యమన్నారంటే నీవు దేవునిని అవమానపరుస్తున్నావు, దేవుడికి వచ్చే మహిమ నువ్వు ఇవ్వటం లేదు, దేవుని స్థానంలో నువ్వు ఈ అయ్యగారిని తీసుకొచ్చేస్తున్నావు. ఈ అయ్యగారు దేవుడు ఒక కుర్చీలో కూర్చోరు, దేవుడు కూర్చొనిస్తేనే అయ్యగారు కూర్చుంటారు. స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు అన్న మాట మర్చిపోలేదు కదా, నా సింహాసనం ప్రక్కన కూర్చుండే ఆ హోదా, కూర్చుండి పెట్టుకున్న హోదా ఎవరికి ఉంది? ఎవరివ్వాలి పర్మిషను? తండ్రి చిత్తం. ఒక తల్లి తన కొడుకులు ఇద్దరు కూడా, బాబు నా పెద్దోడిని కుడి పక్కన, నా చిన్నోడిని ఎడం పక్కన, నువ్వు నీ రాజ్యంతో వస్తావంట కదా. ఎందుకంటే ఆవిడ ఆలోచన చేస్తావు, ఏదో భూ సంబంధమైన రాజ్యం, ఏదో పరిపాలన, సింహాసనం, అంతఃపురం, పెద్ద బిల్డింగులు అనుకుంటూ నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, నీ రాజ్యం ఏలటానికి వచ్చినప్పుడు నా పెద్ద కుమారుడిని నీ కుడి పక్కన, నా చిన్న కుమారుడిని ఎడం పక్కన, మరి వీళ్ళందరూ ఏమైపోవాలో. అప్పటికి మిగిలిన అపోస్తలులకు మనసు వచ్చేసింది, కొంచెం పులిపండి, మేము ఏమైపోవాలి, మాకన్నా ఏంటి గ్రేటు. తల్లి కాబట్టి అడిగేసింది. మా తల్లి తండ్రి కూడా లేని మూలన వాళ్ళు కూడా తర్వాత ఆయాసపడి మీరేనో గొప్ప, మేము కూడా గొప్పే అని అనుకుంటుంటే మళ్ళీ యేసుప్రభు పిలిచేంత సర్దుబాటు చేశాడు. ఏదేమని యేసుప్రభు అక్కడో మాట అంటాడు, నేను తాగే పాత్రలోది మీరు త్రాగలరా అని అడిగారు. ఓ తాగగలము అన్నారు. అయినా యేసుప్రభు అన్నాడు, ఒకవేళ నేను తాగే పాత్రలోది త్రాగగలిగిన ఆ శ్రమ హింస త్రాగగలిగినా నాతో పాటు సింహాసనం మీద కూర్చుండే అధికారం అది నేను ఇచ్చేది కాదు, తండ్రి ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి ఇవ్వాల్సింది తండ్రి ఇవ్వాలి. తండ్రి ఇచ్చే దానిని తండ్రి వల్ల పొందుకొని అది వేరే వారికి ఆపాదించకూడదు. అభిమానంగా ఉంచుకోండి, ప్రేమగా ఉంచుకోండి. భక్తి కూడా కొంతవరకు ఆ ప్రేమతో కలిగి అభిమానం కలిగి కాస్త ఉంచుకోండి. అంతే తప్ప అయ్యగారులను అమ్మగారులను దేవుని కన్నా పై కుర్చీలో కూర్చోపెట్టకండి.
అయ్యగారులను అమ్మగారులను దేవునితో సమానంగా కూడా పెట్టకండి. దేవుడి స్థానం దేవునిదే, యేసయ్య స్థానం యేసయ్యదే. అవునన్న వారు చప్పట్లు కూడా స్తోత్రించుగా. ప్రేమించండి, అభిమానించండి, గౌరవించండి, నో ప్రాబ్లం. సన్మానించండి, సత్కరించండి, మాట వినండి, నో ప్రాబ్లం. దేవుడు చేయమంటాడు అది. అదర్వైజ్ మీరైనా నేనైనా ఆయన కాళ్ళకి మొక్కాలి. అలాగని దూత కూడా చెప్పాడు, యోహాను కాళ్ళు మొక్కేస్తా ఉంటే చూపిస్తున్నావు ఇదే అది అని అంటూ ఉంటే, నీవు నా కాళ్ళ మీద కాదు, మనం కలిసి దేవుని కాళ్ళ ముందు ఉండాలి, సాగిలపడాలి అని 2 మార్లు చెప్పిన సన్నివేశం మనకు అనిపిస్తూ ఉంది. పౌలు మరొక భక్తుడు ఆ గ్రామంలోని అధికారిని స్వస్థపరిచారట. దాదాపు చావుకు దగ్గరైపోయి చచ్చిన స్థితిలో ఉన్న వాడిని బ్రతికించేశారట. ప్రభు దగ్గర ప్రార్థన చేసి చెయ్యి వేసి, వెంటనే ఊళ్ళో వాళ్ళందరూ మరి అధికారి కదా, నాయకుడు కదా, బతికేశాడు. కనుక చచ్చిపోయేవాడిని దాదాపు చావు దగ్గర వాడిని బతికించారు కాబట్టి వీళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న దేవతలు అన్నారు. అంతే ఊళ్ళో ప్రజలందరూ. ఇంట్లో వాళ్ళు అన్నారు, దేవుళ్ళగా వచ్చారు బాబు అయ్యగారు, మీరు అలా మా నాన్న మీద చెయ్యేశారు, ఏదో ప్రార్థన చేశారు, బతికేశాడు కనుక ప్రాణం పోశారు మీరే, పౌలయ్య గారు మీరే దేవుళ్ళకి వచ్చారు, మీరే మాకు దేవుళ్ళు అంటూ ఈ దినాల్లో అయితే మీ ఫోటోలు తీసుకుంటాం, మీ ఫోటోలు పెట్టుకుంటామని చెప్పేవారే మా దినాల్లో. వీళ్ళు కూడా పోజులు ఇచ్చేవారేమో కాదు. నేటి దినాల్లో పౌలు అయితే పోజులు ఇస్తారు బాగా. కానీ అప్పుడు పౌలు బట్టలు చిప్పుకున్నాడు, జుట్టు పీకేసుకున్నాడు, అరిచేశాడు, కేకలు పెట్టేశాడు. వాళ్ళు హడావిడి చేసి పూలదండలు తెచ్చి, బళ్ళు తెచ్చి, ఊరేగించిన డప్పులు తెచ్చి, బాణసంచా తెచ్చి అందరూ హడావిడి అయిపోయి ఇక బళ్ళు ఎక్కించడమే తరువాయి ఊరేగించడానికి దేవతలు బృహస్పతి అని ఒకటి పేరెట్టేశాడు, ఇంకొకటిని ఇంకో పేరెట్టేశాడు. అది దేవుళ్ళు అవటమే కాదు, పేర్లు కూడా సొంతంగా పెట్టేసుకుంటారు అంతే. ఊరేగించిన ప్రయత్నం చేస్తే వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి ప్రాణం పోయినంత పని అయింది పౌలు గారికి. ఇప్పుడు తప్పించుకోవటం ప్రాణం లేదు, ఊరేగటానికి మేము బాగా ముందుకు వస్తాం. ఊరేగటానికి, పల్లకిలో కూర్చొని ఊరేగటానికి, బాణసంచాలతో ఊరేగటానికి మేము ముందు ఉంటాం. లేదండి దేవుడు తన జనులను కనపరుస్తాడు, సన్మానాలు అందుకునే చేస్తాడు, చెప్పలేదా అంటూ చాలా వచనాలు ఉంటాయి. కానీ ఈ పేతురు వ్యవహారం చూసినా, పౌలు వ్యవహారం చూసినా, మిగిలిన అపొస్తలుల యొక్క ఆ దీనత్వం తగ్గింపు చూసినా, నేటి దినాల్లో నాలాంటి అపొస్తలులు అని అనుకుందాం, యోజనాలు తేడా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. సన్మానాలు కావాలని కోరుకుంటూ, సన్మానాలు చేసేవారి కోసం ఎదురు చూస్తూ, సొంతంగా తామే డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ చేత సన్మానాలు చేయించుకుంటూ, బిరుదులు పొందుకుంటూ, అసహ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అలాగున పౌలు ఆ మరొక దైవజనుడు దాని నుంచి బయటపడటానికి ప్రయత్నించేస్తారు. ఎందుకంటే అవును, నేను ప్రార్థన చేసిన కదా, ఆయన స్వస్థ పొందాడు, ఆ పెద్ద అయినా తప్పే ఉంది, దండం పెడితే తప్పే ఉంది, రండి బాబు అంటే తప్పే ఉంది, మీరే మాకు దేవుడు బాబు ఫోటో తీసుకుని మా ఇంట్లో పెట్టుకుంటామంటే తప్పే ఉందని ఈరోజు మనస్తత్వంతో ఉన్న దైవజనులకున్న మనసు ఆ రోజు పౌలకు ఉంటే జుట్టు పిక్కోవాల్సిన పని లేదు, బట్టలు చింపుకోవాల్సిన పని లేదు, వీధిలోకి పరిగెత్తుకొచ్చే పనే లేదు, వాళ్ళకు దొరకకుండా పారిపోవలసిన పనే లేదు. అమ్మో, పారిపోయాడు ఎందుకు, బట్టలు ఎందుకు చింపుకున్నాడు, పిచ్చి పట్టిందా ఏంటి? దేవునికి రావలసిన మహిమ నాకు ఇస్తారు. అమ్మ బాబోయ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బట్టలు చింపుకోవటం అది మహిమ పొందుటకు ఆయన అర్హుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి విషయాలు అలా ఆగి ఆలోచన చేసి పరిశుద్ధాత్మ సహాయంతో అలాగున ఆ మహిమలో ప్రవేశించి ఆ దృశ్యాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తే ఎన్ని గుండెలు ఉండాలి. దేవుని మహిమ నాకు ఇవ్వండి, నోటితో చెప్పకుండా ఇచ్చేవారు వచ్చేస్తూ ఉంటే మౌనంగా వెయ్యండి సన్మానాలు, వెయ్యండి పూలదండలు, మీ ఇష్టం మరి నేనేం చేస్తాను అని నుంచునే వారికి ఈ మనసు ఎప్పుడు వస్తుంది? అయ్యయ్యో, దేవునికి వచ్చే మహిమ నేను పొందుకుంటున్నాను. ఈ పౌలు, పేతురు, ఈ భక్తుల మనసు ఎప్పుడు వస్తుంది ఈ దినాల్లో? అందుకే నేను సేవకుడు వెళ్ళిపోతాయి కార్యక్రమాలు, కానీ నాకైనా ఎవరికైనా ఈ భయం ఉండాలి, ఈ భక్తి ఉండాలి, ఈ అవగాహన ఉండాలి. ఏమో అలాంటి వారు 10ల సంఖ్యలో ఉన్నారా, 100ల సంఖ్యలో ఉన్నారా? తీర్పు తీర్చి లెక్కలేసి ఇంతమంది ఉన్నారు అని సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చే పని నాకెందుకు? అంతా దేవుడు చూసుకుంటాడు, నా పని నేను చూసుకుంటా. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. సో
పేతురు పరిశుద్ధాత్మ గురించి నొక్కి చెప్పటానికి పని కట్టుకుని వచ్చాడు. పొందాల్సిందే అని చెప్పేసి వివరించి చెప్పాడు. వారు పొందుటకు తన వంతు తాను సహకరించాడు. ఇచ్చినవాడు యేసయ్య, పంపినవాడు తండ్రి. పంపేవాడు తండ్రి అని యేసయ్య చెప్పాడు కనుక పంపినవాడు తండ్రి. ఇచ్చేవాడు యేసయ్య అని యోహాను బాప్తిస్మిస్తూ చెప్పాడు కనుక ఇచ్చినవాడు యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. కేవలం చెయ్యి వేసినవాడు మాత్రం మానవ పాత్ర, దైవజనుడు, భక్తి. అందుకే సేవలకు వచ్చేవారు, సేవలో ఉన్నవారు, సేవ చేయాలనుకునేవారు, సేవ చేస్తూ ఈ రోజు వరకు వచ్చిన నేను కూడా ఏ రోజు కూడా దేవుని మహిమను కొంచెం కూడా పొందే ప్రసక్తి చేయకూడదు. నేను కొంచెం కూడా, స్తోత్రం కలుగునగాక, అసలు అనుమతించకూడదు. నోవే నోవే నోవే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో మరి పౌలు గారి గురించి ఆలోచించేద్దాం. అంటే ఆ ఇంపార్టెన్స్ గురించి గడిచిన వారు చెప్పుకున్నాం కదా. అపోలో ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యోహాను శిష్యులు, అక్కడ కొంతమంది శిష్యుల్ని చూసినప్పుడు మీరు బాప్తిసం పొందినట్టున్నారు కదంటే అవునండి అన్నారు. మరి పరిశుద్ధాత్మ పొందారని సబ్జెక్ట్ వెంటనే మార్చాడు. వెంటనే మీరు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. వెంటనే వాళ్ళు అంటున్నారు, ఇక్కడేమో ఒకలా చెప్పారు, అంతకుముందు వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి వినలేదని కాదు, దిగి వచ్చి ఉండలేదు వారి మీదకి. ఇక్కడ వాళ్ళు చూస్తే అసలు పరిశుద్ధాత్మ గురించి మాకు సమాచారమే లేదు. అందుకే కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, అపోల్లో యోహాను యొక్క శిష్యులు, యోహాను బాప్తిసం తీసుకున్నాం మేము అన్నారు కదా. ఇప్పుడు కొరింథీ సంఘానికి తానే బాప్తిసం ఇచ్చాడు అనుకోవచ్చు, భక్తులే బాప్తిసం ఇచ్చి ఉండొచ్చు. ఆ సంఘానికి పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ వరాల సంగతి మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, నేను తెలియచేసి తీరుతాను చెప్పమన్నాడు. యేసయ్య చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక అంటూ పౌలు ఆ ప్రాంతంలో ఉన్న వారికి మరలా బాప్తిసం ఇచ్చిన సన్నివేశం. యేసు క్రీస్తు నామములో వారికి బాప్తిసం ఇచ్చి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. స్తోత్రం కలుగునగాక. 19వ అధ్యాయం అనుకుంటాను, 6వ వచనం అనుకుంటాను చూడండి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. సో పరిశుద్ధ గ్రంథంలో 700 పేజీలు ఉన్నాయా, 900 పేజీలు ఉన్నాయా, పాత నిబంధన క్రొత్త నిబంధన అని విడివిడిగా పుస్తకాలు ఉన్నాయా? ఎన్నుంటేమన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పడానికి ప్రతి పేజీలోనూ పరిశుద్ధాత్మ గురించి రాయించాల్సిన పని లేదు. ప్రతి పేజీలోనూ కూడా చేతులేసి అని ఉండాల్సిన పని లేదు. 1కి 2 మార్లు, 2కు 3 మార్లు. ఎందుకంటే ఒక్కరు సాక్ష్యం చెప్తే కాదు, కనీసం 2 3 సాక్ష్యాలు ఉంటేనే ఆ నేరము, అభియోగము, పంచాయతీ నిలుస్తుందని ప్రభువు చెప్పారు. కనుక 3 చోట్ల 4 చోట్ల ఒక ప్రత్యేకమైన ఒక క్రమాన్ని దేవుడు పెట్టినప్పుడు అక్కడ లేదుగా, ఇక్కడ లేదుగా, వాళ్ళు అలా పొందలేదుగా, వీళ్ళు ఎలా పొందలేదు కదా అని అన్ని పేజీల్లోనూ, అన్ని సువార్తల్లోనూ, ప్రతి పేజీలోనూ పరిశుద్ధాత్మ గురించి రాస్తే నమ్ముతాము అనే మొండి పిడివాదం మనం పెట్టకూడదు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ పేతురు చేతులుంచినప్పుడు, ఇక్కడ పౌలు చేతులుంచినప్పుడు ఇచ్చేవాడు యేసు ప్రభువే, అవును కదా. కానీ ఈ చేతులుంచుట అనేది దేవుడు సిద్ధపరచుకున్న పాత్ర. ఇంకా చెప్పాలంటే అప్పటికే పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు చేయించుతేనే, ఆ పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తేనే వచ్చే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ గురించి నమ్మకుండా పరిశుద్ధాత్మ గురించి నేను మాట్లాడి పరిశుద్ధాత్మని ఇవ్వయ్యా అని నేను చేసి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఏమవదు. పరిశుద్ధాత్మ గురించి నమ్మిక కలిగి పరిశుద్ధాత్మ అనుభవాన్ని సంపాదించి ఏసిస్తాడు, తండ్రి పంపిస్తాడు అంటూ ఈ వ్యక్తి అనుభవంతో చేసినప్పుడు ఆకాశం తెరబడుతుంది. అప్పటికే అల్లలాడుతున్న పరిశుద్ధాత్మ వ్యక్తుల మీదకి వచ్చేస్తారు. వాళ్ళు పొందుకుంటారు, దిగి వస్తాడు, పొందుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. దిగి వస్తాడు, పొందుకుంటారు. పేతురు చేతులేశారు కనుక కాపర్లు చేతులేయటం ఓకే, చేతులేయటం వరకే వాళ్ళ పని. యోహాన్లాగా మేము చేతులేయటం వరకే మా పని చెప్పుకోవాలి, నీళ్ళలో మాత్రమే నేను బాప్తిసం ఇస్తాను అన్నట్టుగా చేతులేయటం వరకే మా పని. ఆత్మతో నడిపించేవాడు ఆయన, ఆత్మశక్తిని ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. మధ్యాకాశంలోకి ఎవరు వస్తారు? ప్రభు వస్తారు. ఆకాశంలో పరలోకం తీసుకెళ్ళేవారు పాస్టర్ గారు కాదు. నో, పరలోకం వెళ్ళటానికి మార్గాలు చెప్పేవారు, మార్గం తప్పిపోకుండా హెచ్చరిక చేసేవారు, ముందుండి మాదిరి చూపిస్తూ హెచ్చరిక చేసేవారు, తాము కూడా బోధన అందుతూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళేవారు. అంతవరకే కాపరైన అపొస్తలుడైన పరిమితం.
నిజానికి సంఘాన్ని ఆకర్షించుకునేది యేసయ్య. మధ్యాకాశంలోకి నేను ఆకర్షించుకుంటా. ఆయన అన్నాడు, పాస్టర్ గారు రెడీ చేయరండి. యేసయ్య, మా సంఘంలో 3 విశ్వాసులు ఉన్నారు, 3 బిల్డింగులు రెడీ చేయను ఆయన అని. పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తాను, ఇవాళ ఎంతమంది వస్తారో నేను మోకాళ్ళు వేస్తాను, ఉపవాసం ఉంటాను అంటూ చెప్పారనుకోండి, మీ అందరి కోసం నేను ఒక్కొక్క బిల్డింగ్ రెడీ చేయమని నేను తండ్రిని కోరుకుంటాను, రెండు ఉపవాసం ఉండి అడుగుతానంటే, అయ్యగారు మా కోసం బిల్డింగ్ల కోసం అడుగుతాడట అంటూ వచ్చేసే గుంపు మందిరం అంతా నిండిపోయే అవకాశం కూడా ఉంది. లేఖనం చెప్తుంది, యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ఆయన సిద్ధపరుస్తాడు భవనాలు. స్తోత్రం కలుగునుగాక. భవనాలలోనికి ప్రవేశించే ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని, క్రమాన్ని నేర్పించేవాడు, ఆత్మ సహాయంతో నేర్పించే కాపరి తప్ప భవనాన్ని సిద్ధపరిచేవాడు యేసుప్రభు, పరిశుద్ధాత్మని ఇచ్చేవాడు యేసుప్రభు. స్తోత్రం కలుగునుగాక. సంఘాన్ని తనతో పాటు ఉండేలా తీసుకెళ్లేవాడు యేసుప్రభు. ఆ లెవెల్లోనే పాస్టర్, ఆ లెవెల్లోనే అపొస్తలుడు, ఆ లెవెల్లోనే సువార్థికుడు, ఆ లెవెల్లోనే ఉపదేశకుడు. ఈయన ఆఫీస్ అంతే. ఆఫీస్ అది, ఆ అధికారము, అభిషేకము, హోదా ఇచ్చారు తప్ప అందరూ ఆయన ద్వారా ఆత్మ పొందాల్సిందే. అందరూ ఆయన ద్వారా మధ్యాకాశంలో ఆకర్షించబడాల్సిందే. అందరూ ఆయన చెప్పిన చోటికి, ఆయన చూపించిన భవనంలోనికి వెళ్ళాల్సిందే. ఆయన ఇచ్చే బహుమానం ఆయన ఇస్తాడు. ఎందుకంటే ప్రతి వారికి జీతం ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది అంటాడు. వారికి వెళ్ళి చెప్పు, నేను జీతం ఇస్తాను, ఫలితం ఇస్తాను అంటాడు. పాస్టర్ గారు జీతం, వారి కింద పాస్టర్ గారు ఏమైనా ఇస్తారేమో సహాయం, పైన బహుమానం ఇచ్చినా, కిరీటం ఇచ్చినా, జీతం ఇచ్చినా, ఏమిచ్చినా, శభాష్ అనే మాట పలికినా యేసయ్యే పలుకుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. రైట్. సో పౌలు గారు కూడా పరిశుద్ధాత్మ గురించి అంత ఆత్రతగా చెప్పాడు. వెళ్ళిన చోటలా చెప్పాడు. కొరింథీ సంఘానికి చెప్పాడు, అక్కడ అపోల్లో ప్రాంతంలో వాళ్లకు చెప్పాడు. ఆత్మ పొందాల్సిందే. ఎంత ఆత్రతతో చెప్పాడో వాళ్ళు అంతే ఆత్రతతో విన్నారు. అంతే ఆత్రత కలిగి ఉండగా చేతులేసి ప్రార్థన చేయగానే ఆత్మ వారి మీదకి దిగవచ్చాడు. ఏం చేశారు? వారు భాషలతో మాట్లాడుచు ప్రవచింపసాగిరి అని లేఖనాల్లో చూసాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు సౌలుగా ఉండగా పౌలుగా మలుచుటకు, పౌలనే పదం నేను వాడకూడదు కానీ, ఆకాశంలో దర్శనమిచ్చాడు, అగ్ని వలె దర్శనమిచ్చాడు. కళ్ళు పొరలు కమ్మేశాయి, రెటీనా బ్లాక్ అయిపోయింది, గుడ్డివాడైపోయినటువంటి పరిస్థితి. సౌలుతో పాటు ఉన్నటువంటి ఆ సైనిక అధికారులు చేయి పట్టి నడిపించి తీసుకెళ్లాల్సి వచ్చిందని వాక్యంలో ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ కూడా పౌలు యొక్క లేదా సౌలు యొక్క కన్వర్షన్, సౌలు యొక్క ఆ మార్పు, ఆ మారు మనసు, ఆ సమర్పణ, ఆ సిద్ధపాటు, ఆ సన్నివేశం మనం ఆలోచన చేస్తామంటే కనపడినది యేసుప్రభువే, చూపించినది తన దర్శనమే, తన స్వరమే. ఏర్పాటు కూడా బయలుపరిచేశాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను అన్యుల మధ్యన నా కొరకు అపొస్తలుడిగా, సాక్షిగా నువ్వు ఉండాలి అని. మరి ఏం చేయమంటావు అని అంటే, నీకు చెప్పటానికి వస్తారు, చెప్పే వరకు నువ్వు వేచి ఉండు అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మధ్యాకాశంలో వెలుగులో నువ్వు హింసించుతున్న యేసును నువ్వు నాకు కావాలి, నా చేతుల పాత్రగా ఉండాలి అంటూ ఏ పని చెప్పాడో, ఎవరి మధ్యన పని చేయాలో అన్నీ చెప్పినాడు. ఏం చేయాలో కూడా చెప్పొచ్చు కదా, ఏం చేయాలో చెప్పొచ్చు కదండి. ఎందుకు ఆప్ చేశాడు? స్తోత్రం కలుగునుగాక. అంటాను, ఒక్కొక్కసారి ప్రభు మనకు క్లారిటీ ఇచ్చేస్తాడు. ఒక్కొక్కసారి ప్రభు ఎంత చెప్పాలో చెప్పి ఎవరి చేత చెప్పించాలో వారిని పంపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కొన్నేళ్ళింట్లో కూడా అదే జరిగింది. కొన్నేళ్ళి నీ ప్రార్థనలు, నువ్వు చేస్తున్న నీతి కార్యాలు, దాన ధర్మాలు ఎక్కడికి చేరాయి? దేవుని దగ్గరికి చేరాయి. దూత ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ప్రార్థనలో ఉండగా, ధ్యానంలో ఉండగా ప్రత్యక్షమయ్యి నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి వచ్చేసాయి. నీ దాన ధర్మ కార్యాలు కూడా దేవుని దగ్గరికి వచ్చేసాయి కానీ అంగీకరించాలి కదా దేవుడు. అది లేదు అక్కడ. వచ్చి అర్పణలు వచ్చేసాయి, దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇదిగో నీకు ఒక మాట చెప్పి రమ్మన్నారు దేవుడు, దూత. ఏ మాట? సీమోను పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు, చర్మకారుని ఇంట పలానా చోట నివాసం ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెళ్ళి
ఆయనకు కబురు పంపించి ఆయన పిలిపించుకొని ఆయన చెప్తారు మాటలు, ఆ మాటలు వినమంటున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏంటంటే ముక్కేదో ముక్కుసూటుగా చెప్పొచ్చు కదా, ఆయన ఎవరిని పిలవాలట, ఈ పాస్టర్ గారిని పిలవాలట, ఆ దైవజన్ని పిలవాలట, దేవుడు దర్శనమిచ్చి చెప్పొచ్చు కదండి. ప్రభు అంటారు తాను అన్నీ చేయగలిగిన సమర్థుడైన ఒక్కొక్కసారి తన వారి ద్వారా ఆయన పనులు చేయిస్తాడు. ఎందుకంటే ఆ పని వారికి పురమాయించాడు. అలాగున తన చేత పిలువబడిన వారిని దేవుడు మహిమపరుస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆ గౌరవం తన సేవకులకి ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నిజానికి సువార్త ప్రకటించే పని దేవుడే చేసుకోగలడు. గాబ్రియలు, మత్తాయిలు, లేకపోతే కెరూబులు, శరాబులను, ఇంకా దూతల సైన్యాన్ని పంపిస్తే 24 గంటల సువార్త ప్రకటించేస్తారు. అద్భుతాలతో ఆశ్చర్యాలు చేసేస్తారు. ఎందుకు అపొస్తలులు మన మీద పెట్టాడు? ఆ గౌరవం, ఆ ధన్యత. యేసు తాను ఎలాగైతే ప్రకటించాడో అలాగే తన వారు కూడా ప్రకటించాలి. అది తన వారి ద్వారా జరగాలి. స్తోత్రం కలుగునుగాక. అదొక ధన్యత, సేవకు ధన్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున సౌలు వచ్చి ఒక చర్మకారునింట, ఒక ఆయనింట ప్రార్థనలో ఉన్నాడు. 3 దినాల నుంచి ఏమీ తినలేదట, ఏమీ తాగలేదట. యేసు ప్రభు కూడా నువ్వు ఉపవాసం బాబు 3 రోజులు అని కూడా చెప్పలేదు. స్తోత్రం కలుగునుగాక. కానీ అక్కడ విషయం చూస్తే సౌలు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు అన్నట్టుంది. ఆ తర్వాత ఎవరు వచ్చారు? సౌలు దగ్గరికి ఎవరు వచ్చారు? అననీయ వచ్చాడు. అననీయనా? స్తోత్రం కలుగునుగాక. ఆ వచ్చిన తీద్దాం చూడండి. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు. పదిహేడు 18 వచనాలు. ఒకసారి స్తోత్రం చెబుదామా? 2 మార్లు స్తోత్రం చెప్పినా తప్పేవలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఈ పరిశుద్ధాత్మ గురించి మీలో ఆసక్తి లేదని కాదు, కానీ ఆసక్తిని బలపరచడానికి, ఆసక్తి మళ్ళా కొద్ది రోజులకి ఆరిపోకుండా, జారిపోకుండా, చల్లారిపోకుండా చేయటానికి పదే వచనాలను మీకు చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి సౌలు గారికి ఈ అనుభవం ఉందా? ఈ బాప్తిసం ఇచ్చినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చాడా, తర్వాత వచ్చాడా? పరిశుద్ధాత్మను పొందాలి అని అపొస్తలులతో యేసు ప్రభు యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ మీరు పొందే వరకు యెరూషలేము విడిచి వెళ్ళొద్దని అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా మనం వచ్చిన చదువుకున్నాం. మరి దమస్కస్ వెళ్ళే దారిలో అక్కడ మధ్యాకాశంలో వెలుగుగా కనపడి చాలా విషయాలు మాట్లాడిన యేసు ప్రభు పరిశుద్ధాత్మ పొందిన తర్వాతే బాబును సేవ చేయాలి అని చెప్పలేదా? ఉపవాసం ఉండాలని చెప్పొచ్చు కదా. అంత పొడుగు మాట్లాడి నన్ను హింసిస్తున్నావు అంటూ ఏదేదో చెప్పాడు. ఎవరు నువ్వంటే నువ్వు హింసించుతున్న ప్రభు అని అంటున్నావు. ఏం చేయమంటావంటే నేను ఎన్నుకున్నాను, పేరు పెట్టి పిలుచుకున్నాను అంటూ ఇంత చెప్పినవాడు పరిశుద్ధాత్మ పొందాలి అని చెప్పొచ్చుగా. ఇంత చెప్పినవాడు ఉపవాసంలో ఉండు బాబు అని చెప్పొచ్చుగా. స్తోత్రం కలుగునుగాక. మరి అప్పుడు ఎవరు డైరెక్ట్ చేశారు? పక్కన పట్టుకున్న వాళ్ళందరూ కూడా సైనికులే. తనలాగా ఆర్డర్ తీసుకుని సంఘాన్ని హింసించడానికి కూడా సహాయకులుగా వచ్చిన వారే, కొరడ దెబ్బలు వేయటానికో రాళ్ళు రప్పలు వేయటానికో కూడా వచ్చిన వారే అసిస్టెంట్స్ అనమాట. డిఎస్పీ వస్తే కూడా కానిస్టేబుల్స్ వచ్చినట్టు. అవును, స్తోత్రం కలుగునుగాక. మరి ఎవరు నడిపించారు ఈయన? ఏ పాస్టర్ గారు నడిపించారు ఈయన? ఏ సంఘ పెద్ద నడిపించారు ఈయన? ఎవరు అంటే ప్రభు అంటాడు, ఎవరు నడిపించాల్సిన పని లేదు, నేనే నడిపిస్తాను చివరిదాకా అనలేదు. ఖచ్చితంగా ఎన్ని గొప్ప శ్రేష్టమైన అనుభవాలు ప్రభు సౌలుకి ఇచ్చినా ఆయన తన రూట్లోనే నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయనకు ఒక వ్యక్తి రావాలి, ఆ వివరాలన్నీ చెప్పాలి. అందుకే ప్రభు అంటాడు, నువ్వు ఏమి చేయాలో వచ్చి చెప్పేవారు ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. 7వ వచనం చూద్దాం. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు. ఇంకాస్త పైకి వెళితే 5వ వచనం చూడండి. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. ఆలస్యం అవుతుంది అనుకోవద్దు, చూద్దాం. ఇవన్నీ కూడా మనసులో ముద్ర పడితేనే మీద వాదం పెట్టుకునే ఉద్దేశంతోనో, తెలియక అడిగే ఉద్దేశంతోనో, మరే ఉద్దేశంతోనో మిమ్మల్ని అడిగే విశ్వాసులు ఉంటారు అక్కడ. కనుక మీరు వివరించి మాటలు చెప్పగలిగిన స్థితిలో, వివరించకపోయినా వచనాలైనా చూపించగలిగిన స్థితిలో మనం ఉండాలి. 5వ వచనం చూడండి.
ఒక స్వరము పలుకుటి వినెను, ప్రభువా నీవెవడవని సౌలు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును ఏం చేయాలి? లేచి పట్టణంలోనికి వెళ్ళుము. లేచి పడ్డాడు కదా కింద, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏం చెయ్యాలో, అది నీకు తెలియచేయబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. సీక్వెన్స్ ఈ విషయాలన్నీ వివరంగా చెప్పటం వల్ల దేవుని పద్ధతి, ఆ క్రమము, ఆ విధానము తప్పక మనకు కళ్ళ ముందుకు వస్తుంది. ఎవడొచ్చి నాకు చెప్పాలి, బైబిల్ చదువుకుంటాను, నేనే రొట్టె విరుస్తాను, నేనే ద్రాక్షరసం తీసుకుంటాను, చర్చికి వెళ్ళను, ప్రభు నన్ను వెళ్ళొద్దన్నాడు, ఎవరిని చెప్పాల్సిన పని లేదు, నువ్వు చదివేసుకుని బాగా బలపడిపో అని అన్నాడు అంటే, అసలు అపొస్తలుల కార్యాలు ఆ 2వ అధ్యాయంలో 3,000 మంది బాప్తిసం తీసుకున్న మొదటి సువార్త కూటం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం, సంఘము అంటే ఒక్కడు కాదు, సంఘం అంటే ఒక్కడు కాదు, మనిషి అంటే ముక్కొకటి కాదు, అవయవాలు. ద్రాక్షవల్లి అంటే తీగలు ఉంటాయి, స్తోత్రం కలుగునుగాక. శరీరం అంటే అవయవాలు ఉంటాయి. బిల్డింగ్ అంటే ఒక రాయి కాదు, మూలరాయి ఒకటై ఉండొచ్చు కానీ ఎన్నో రాళ్ల సముదాయం. సంఘం అంటే దేవుని పిల్లల సముదాయం, స్తోత్రం కలుగునుగాక. విశ్వాసుల సముదాయం. దేవుని మనకి స్తోత్రం. కనుక ప్రభు అంటున్నాడు, ఆ పట్టణంలోకి వెళ్ళి అక్కడుండు, వేచి ఉండు. ఎప్పుడు దాకా? నీకు తెలియజేయబడుతుంది. గాబ్రియల్ వస్తాడా, మిఖాయేల్ వస్తాడా, నేనే వస్తానా? ఏమి లేవు. నీకు తెలియజేయబడుతుందంటే ఎవరో మానవ రూపంలో లేదా మా దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక పాత్ర. అవేమీ చెప్పలేదు. వెయిట్, గో అండ్ వెయిట్, యూ విల్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ దేర్. ఆ పట్టణంలో నీకు సమాచారం అందించేవారు వస్తారు. గో అండ్ వెయిట్. స్తోత్రం. అంత ఓపిక, అంత తీరిక. నిజానికి ఇలాంటి అనుభవం ఇంకా నేను ప్రభులోకి వచ్చాను, సేవ చేయాలని ఊబిళ్ళు ఓరుతున్నాను. జాంబియా నుంచి పరుగులెట్టేసుకుని పెట్టి బెడ్డింగ్ సర్దేసుకుని వచ్చేసాను. నలుగురితో చెప్పాను, నలుగురు కూడా ప్రభువా వాడు కొంచెం చేసి ప్రార్థన చేసేసారు. ఇంకేముంది, 1 2 3 అంటూ రోడ్డు మీదకి వచ్చాను. అలా ఉండొచ్చు, అది సేవ అనుకోవచ్చు. కానీ ఆ సీక్వెన్స్లన్నీ చూస్తూ ఉంటే ఏదో ఒక ప్రత్యేకమైన పద్ధతి, విధానం దేవుడు పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం ఇచ్చిన తర్వాత ఏం చెయ్యాలో వాళ్ళు చెబుతారట. ఎవరి ద్వారా చెప్తారు? యేసు ప్రభు ఎవరికో చెప్తారు. ఆ వారు యేసు ప్రభు ఎలా నీతో చెప్పమన్నాడని మళ్ళీ ఈ రూట్లో వస్తారట. చూడండి లేఖనం ఎంత స్పష్టంగా ఉంటుందో. అందుకే సేవ అంటే అవును వెళ్ళాలి, చెప్పాలి, రక్షణకు నడిపించాలి, ఆత్మభావం అనుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిచర్యలు దేవుని విధానంలోనే వెళ్ళాలి. దేవుడే విధానానికి ఏం చేశాడు? ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ రూట్ దేవుడే వేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపో పట్నం, అక్కడ వేచి ఉండు. నువ్వేం చెయ్యాలో అంటే రక్షణ పొందిన తర్వాత, ప్రభు దర్శనం అయిన తర్వాత చేయాల్సింది ఏదో ఉంది. అదన్నమాట మళ్ళీ చెప్తున్నాను. ఇది చేసేది ఏం లేదు, వేసవి వచ్చేసింది, వెళ్ళిపోవడమే. నో, నువ్వేం చెయ్యాలో దర్శనమైంది, నువ్వేదో చెయ్యాలి. ఎన్నుకున్నాను, ఏం చెయ్యాలి. ఆ ఎన్నుకున్న తర్వాత నువ్వు ఏం చెయ్యాలో నీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పారు. అతనితో ప్రయాణం చేసిన మనుష్యుల స్వరం విన్నారు, కానీ ఎవరిని చూడలేక మౌనంగా పక్కనుండిపోయారు. సౌలు నేల మీద నుండి లేచాడు. కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాడు. కనుక వారు ప్రక్కనున్న మనుష్యులు అతని చేయి పట్టుకుని పట్టణమైన దమాస్కస్లోనికి నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక, 3 దినములు అన్నము లేక, 3 దినములు పానములేమీ పుచ్చుకొనకుండా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా లేదా అని లేదు, కానీ మీతో కలిసి ఈ విషయం నేను ధ్యానిస్తున్నా. ఈ సౌలు ఎవరు? అన్యుడు కాదని మనకు తెలుసు. మత నిష్ఠాపరిష్ఠుడైన ఒక యూద మతస్థుడు. అంటే ధర్మశాస్త్రంలో ఏమి ఉంది ఏమి లేదని ఫుల్ స్టాప్తో సైతం చెప్పగలడు. అంటే ఈయనకి ఏం అలవాటు ఉంది? పాత మీద ఏం అలవాటు ఉంది? దైవ దర్శనం పొందిన మోషే దగ్గర నుంచి ఉపవాసాలు, స్తోత్రం కలుగునుగాక. ఉపవాసాలు, ప్రార్థనలు, ఇవన్నీ బలులు ఈయనకు ఉన్నాయి, అలవాటుగా ఉన్నాయి. కనుక దైవ దర్శనమైంది. ఏదో దేవుని సేవ, ఇదిగో హింస, అదిగో ప్రభువు
యెహోవాయే ప్రభు అంటున్నాను, యేసు అంటున్నాడు, ఇదిగో ప్రభు దర్శనమిచ్చాడు, నేను ప్రభువును యేసుక్రీస్తుని చెప్తున్నాడు. సో వెంటనే ఏదో చెయ్యాలట, ఏదో చెయ్యాలట. ఆయన చెప్తున్నాడు, నువ్వు చెయ్యాలి. ఏంటి? అన్యుల మధ్య నా కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి, నిన్ను నేను ప్రత్యేకించుకున్నాను, నువ్వేం చేయాలి, నీకు చెప్తారు వెళ్ళు అనేటప్పటికీ పాత నిబంధన అనాలా, అనుకోవాలి. ఆ దేవుడు దర్శనమైంది, ఆయన పని చెప్పింది చేయాలి అంటూ తనను తాను అర్పించుకున్నట్టుకు ఒక సూచన లేకుండా ఒక భక్తి విధానంలో ఉపవాసం చేసే ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. కంటి చూపు అయితే తన స్వాధీనం లేదు కనుక చూపు పోయింది. ఉపవాసం అయితే తాను ఉండగలడు. కంటి చూపు పోతే పోయింది, బాబు నాకు కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టయ్యా అని ఇంట్లో వాడిని అడగొచ్చు, లేకపోతే భోజనం పెట్ట లంచ్ టైం అయిందని అనొచ్చు. పక్కోళ్ళు కూడా ఇది కూడా భోజనం తెచ్చామండి సౌలు గారు అని చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన పుచ్చుకోలేదు అంటే ఇది దైవ దర్శనం అని రుజువైపోయింది. స్తోత్రం కలుగునుగాక. దేవుని పని రుజువైపోయింది. అంటే తనను తాను ప్రత్యేకించుకునే ఒక విధానములో ఉపవాసము బలమైనది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేచాడు, వెళ్ళాడు, ఉపవాసం ఉన్నాడు. 3 దినములు చూపు కూడా లేదు. అదే సమయంలో యేసు ప్రభు కూడా చెప్పబడుతుంది అని వదిలిపెట్టేశాడా? ఆయన బిజీ, ఆయన ఉన్నాడు. ఎవరికి కనపడ్డాడు? ఎవరితో మాట్లాడాడు? 10వ వచనం చూడండి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు అదే పట్టణంలో యేసు ప్రభుని ఎరిగినవాడు, ఆత్మను పొందినవాడు ఉన్నాడు. అపస్తుడు కాదు, అననీయ అపస్తుడు కాదు. చూసారా, ప్రభు అపస్తుల్ని వాడుకుంటాడని ముద్రేసేస్తే వాడుకున్నట్టుకు అపస్తులుడిగా పేరు పెట్టి పిలిచాడు అని ఉంది. వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు, ఇంకెవరు వాడుకోడు అని కూడా కొట్టి పారేయకూడదు. ఇక్కడ అననీయ చూస్తే శిష్యుడు, భక్తి కలిగిన శిష్యుడు, అపొస్తలుడని పిలువబడినవాడు కాదు, ఆ గుంపులో ఉన్నవాడు కాదు. కానీ యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సీక్వెన్స్లన్నీ కూడా మనం చక్కగా చూసుకోవాలి. ఒక నిర్ణయానికి వచ్చేసి అపొస్తలుగా పరిశుద్ధాత్మ వాళ్ళే సేవ చేయాలి, వాళ్ళే నాయకులై ఉండాలి, నాయకులై వాళ్ళు అపొస్తలు అనాలంటే అననీయకి ఏ బిరుదు లేదండి. ఇక్కడ శిష్యుడు అని ఉంది, అది ఒకటే బిరుదు ఆయనకి. ఏం చేద్దాం మరి? నువ్వెవరవయ్యా సౌలు గారి దగ్గరికి వెళ్ళి బాప్స్ ఇవ్వటాను, నువ్వెవరవయ్యా సౌలు గారి బాప్స్ బాబాదు చేయటానికని. నేటి దినాల్లో ఉన్న అపొస్తలులు అననీయ వెళ్తున్నాను, దేవుడు దర్శనమిచ్చాడు, అక్కడికి వెళ్తున్నాను, అక్కడ ఎవరు ఉన్నారట, ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తున్నారట, ప్రభు వెళ్ళి నన్ను చెప్పమన్నారంటే ఆ లెవెల్ నీకు లేదు, నువ్వు శిష్యుడు మాత్రమే. అపొస్తలులు మేము, వీ ఆర్ ద పీపుల్ టు గో అండ్ టెల్ దోస్ థింగ్స్. మరి మీకెందుకు చెప్పలేదు ప్రభువు? మీకెందుకు చెప్పలేదు ప్రభు అంటే చేతకారమని కాదు, ఆయన తనకి ఇష్టమైన వారికి చెప్తాడు, చెప్పిన వారు పని చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలా లేకపోతే సంఘాల్లో కానీ సేవకుల్లో కానీ ఒక విధానాలు మన సొంతంగా ఏర్పాటు చేసుకోవడం, లాజిక్లు ఉంటాయి కదా, మన సొంత లాజిక్లతో నువ్వే చేయాలి, నువ్వు తప్ప ఎవరు చేయకూడదు, నేనే చేయాలి, నేను తప్ప ఎవరు చేయకూడదని పోట్లాట, వాద వివాదం, గలిబిలి. కనుకని ఇలాంటి వ్యవహారాలు, ఈ పద్ధతులు ప్రభు అనుసరించిన విధానం చూస్తే ఎంత చక్కగా క్లియర్ అయిపోతాయో వాదాలన్నీ కూడా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక శిష్యుడు ఉన్నాడు దమస్కస్లో, ఒకళ్ళు యెరూషలేములో అపొస్తలులు ఉన్నారు. వాళ్ళందరూ దమస్కస్కి రావాలంటే చాలా టైం పడుతుంది, ప్రయాణ సౌకర్యాలు ఇప్పుడులాగా ఆకాశాలు వెళ్ళే విమానాలు లేకపోవచ్చు, వెంటనే ఏదో జరగాలి. కనుక ఆ పట్టణంలోనే శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడితోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని? ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనేను. ఇక్కడ ఒక పాఠం వివరించి చెప్పను కానీ, ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నట్టుగా నీకు రుజువయిందో, రుజువు అవగానే వెంటనే నీ నాలుక ప్రభువా అని అనుటకు మనసులో ఒక ప్రేరేపణ ఇచ్చిందో, వెంటనే నెక్స్ట్ ఏంటంటే, ఇదిగో నేనున్నాను, నువ్వు చెప్పినది చేయుటకు. దేవుడు మాట్లాడుతూనే ఉంటారు, చెప్పింది చేయరు. దేవానాతో మాట్లాడంటారు, అస్సలు చెప్తే వినే మనసు ఉండదు, విన్నా చేసే మనసు అసలే ఉండదు. మాట్లాడొద్దే నేను అనను కానీ, అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడాడని నేను కత్తిరించేను కానీ, ఇదిగో దేవుడు స్వయంగా మాట్లాడితే వెంటనే నా ప్రభువా ఏం చేయమంటావు, ఇప్పుడే అంటాను అనే ఉద్దేశంతో మాట్లాడమని అడగాలి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు మాట్లాడితే ఏదో అలా ఉంటుంది, నువ్వు మాట్లాడితే మధురంగా ఉంటుంది, నువ్వు మాట్లాడితే ఆ స్వరం ఎలాగుంటుంది, వినాలనుందయ్యా, నా ప్రియుడు కదా, నా స్నేహితుడు కదా, మాట్లాడతాడు, సంతోషపెట్టని మాట్లాడతాడు. కానీ నేనంటాను,
ఆయన రాజ్యము కట్టుటలో పదే పదే నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీతి నిమిత్తం, ఆయన రాజ్యం నిమిత్తం, నిన్ను నన్ను నడిపించిన నిమిత్తం మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడాడు సాక్ష్యం చెప్పడం కాదు, దేవుడు నాతో రాత్రి మాట్లాడి కూటం పెట్టడం కాదు. దేవుడు నీతో మాట్లాడాడంటే నిన్నేదో చేయమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఏదో నువ్వు చెయ్యాలట, నడవాలట, మార్చుకోవాలట, సరి చేసుకోవాలట, నిలబడాలట, ప్రకాశించాలట. ఈ లోకంలో నువ్వు ఉప్పుగా, సారము కలిగిన ఉప్పుగా నిలబడాలట. దేవుడు మాట్లాడాడు, టోపీ పెట్టుకుంటా, కోట్ వేసేసుకుంటా, అమ్మో దేవుడు 30 సార్లు మాట్లాడాడంట. పాలు ప్రసాద్ గారితో ఉదయం 6 నుంచి 9 దాకా. ఇంకేముంది, పల్లకి సన్మానాలు, ఇంకేముంది, అయ్యగారితో మాట్లాడాడు. ఇదేనా? నేనంటాను పని పాట లేకుండా ఊరికే మాట్లాడాడు. సరదాగా కబుర్లు చెప్పడం రాడు. ఎందుకంటే ఆయన చాలా తీవ్రమైన పనిలో ఉన్నాడు. యేసు భూమి మీదకి రాకముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తీవ్రమైన పని పెట్టుకున్నారు. ఏంటి? మనము మొత్తం మానవ జాతిని నరకం నుంచి తప్పించాలి. తీవ్రమైన పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా బిజీగా ఉన్నారు, కిందకు వచ్చిన కుమారుడు బిజీగా ఉన్నారు. కుమారుని ఆత్మ నడిపిస్తున్న విధానం చూస్తే ముగ్గురి యొక్క మనసులో గుండె చప్పుడు ఒకటే, అందరూ నరకం తప్పించుకోవాలి, అందరూ దేవుని పిల్లలు అయిపోవాలి. అసలు నరకంలో అపవాదితో పాటు ఎవడు ఉండకూడదు. ఈ రోజు నుంచి నరకంలో అపవాదితో పాటు ఎవడు ఉంటానికి వీల్లేదు అని తీవ్రంగా ఒక కంకణం కట్టుకుని ఒక బాధ్యతగా వాళ్ళు పరుగులు పెడతామంటే, నీతో నాతో ఈరోజు బూర్లు వండుకో, సాయంకాలం పునుకులు వండుకో, రేపు పొద్దుట పరవానం చేసుకో, రేపు అజ్ఞానం హరియాబాద్ బిర్యానీ చేసుకో. నవ్వకండి, ఇలాంటివి విన్నాను నేను. దేవుడు నాతో మాట్లాడతాడు. ఏ కూర వండుకోవాలో చెప్తాడు, ఏ శారీ కట్టుకోవాలో చెప్తాడు, ఏ చెప్పులు వేసుకోవాలో చెప్తాడు. ఎవరైనా బంధువులు వస్తే, ఈ బంధువులు వస్తున్నారు ఏం చేయమంటావా అని ప్రార్థనలో కనిపెడతాను. ఈ 3 కూరలు వండు అంటాడు. తెలియని వారు, క్రొత్తగా రక్షణ పొందిన వారు ఆ మాటలు విని, ఆ సాక్ష్యాలు విని, ఇంకా వ్యక్తులను రోజు డైనింగ్ టేబుల్ దగ్గర యేసుప్రభు ఇళ్ళు కూర్చుని అదే మాట్లాడుకుంటుంటారు. అదే పని యేసుప్రభుకి అన్నట్టు ఉంటుంది. ప్రభు ఆత్రత ఏంటి? ఈ ఒక్కరు కోతెంతో విస్తారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పనిలో ఆయన ఉంటే నీవు నేను ఎవరికి సువార్త చెప్పాలి? ఎవరికి కష్టం వచ్చింది? ప్రభు నన్ను ఇంకేం చేయమంటావు, ఏం చేయమంటావు అని ఈ హడావులు ఉండాల్సి నేను ఏ చీర కట్టుకోమంటావు, ఏ వండుకోమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు? నిజానికి ఏడవాలి, కేకలు వేయాలి, గుడ్డలు బాధేసుకోవాలి అలాంటి సాక్ష్యం చెప్పేవారిని చూసి. అలాంటి సాక్షి నేను కూడా చెప్తే బాగుంటుంది. నాకు కూడా యేసుప్రభు చెప్పాలి. ఈ పుణుకులు కూర వండుకోమంటాడో, బూవులు కూర వండుకోమంటాడు. నేను ఆవిడకి సాక్ష్యం చెప్తే అప్పుడు సంఘం అంతా కూడా నన్ను స్పెషల్గా చూస్తారు. నేనంటాను, ఆ పిచ్చి, ఆ చీకటి సంబంధమైన ఆ సంభాషణ ప్రభుతో చేయను. ప్రభు ఆత్మ, ప్రభు ఒక పనిలో ఉన్నాడు. ప్రభు యొక్క గుండె చప్పుడంతా కూడా ప్రార్థన. ఒక్కరు కూడా చచ్చిపోకూడదు, అందరూ నా దగ్గర రావాలి, అందరూ నాతో పాటు ఉండాలి. ఈ బూర్లు దజ్జునాలతో యేసుప్రభుని అడగటం ఏంటి? నేను ఆయనేమో కోతంత విస్తారంగా ఉంది, పదండ్రా బాబు అని ఆయన అంటా ఉంటే, కోతంత విస్తారంగా ఉంది, పని వాళ్ళు పంప, దేవుడు వేడుకోండ్రా బాబు అంటుంటే, నేను ఏ వండుకోనని దేవుడిని అడగనా? కనుక చెప్పేవారికైనా ఒక అవగాహన ఉండాలి, వినేవారికైనా అవగాహన ఉండాలి. ఇంకా వాళ్ళ దగ్గరికే పొలోమని వెళ్ళి ఇంక ఊరికే కూర్చుంటారు. ఏ వండుకోమంటారు, ఏం కట్టుకోమంటారు, ఏ రంగు చీర కట్టుకోమంటారు, అయ్యయ్యో అయ్యయ్యో. దేవుని పనేమో ఒకటి, మన పని ఒకటి. నా శతర్యా రబా శతర్యా తరసిక్లో. అందుకే ఆత్మ వివేచన కావాలి. ఖచ్చితంగా నేను అంటాను, చెప్తే ఉండొచ్చు. పాత నిబంధనలు ధర్మశాస్త్ర కాలంలో ఏం చెప్తాడు? ఈ ఆంతరాలు ఇలా కట్ చేయాలి, ఈ డెక్కలు ఇలా తీసేయాలి, అవి అలా చేయాలి, ఈ రంగు వస్త్రాలు యాజకులు ధరింప చేయాలి, నడికట్టు మీద రంగులు ఉండాలి, కింద ఇన్ని కుర్చీలు ఉండాలి, ఇన్ని గంటలు ఉండాలి. ఉంటే ఉండొచ్చు అక్కడ. ఇప్పుడు మనము ధర్మశాస్త్ర కాలంలో లేము, ధర్మశాస్త్రము క్రింద లేము. మనము విశ్వాస కాలంలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. మన చూపు, మన పరుగు, మన నిరీక్షణ, మన బాధ్యత అంతా కూడా ఆయన నీతి, ఆయన రాజ్యం, ఆయనతో ఉండటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద ఉన్నంత కాలము ఆయన నీతి, ఆయన రాజ్యం. భూమిని విడిచిపెట్టిన తర్వాత ఆయనతో సదాకాలం ఉండటం. ఇదే సంఘానికి తాత్పర్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటికట్టు వారు పరిచయస్తులు అయితే వాళ్ళ చుట్టూ దేవుళ్ళుగా, దేవతలుగా తిరుగుతూ వాళ్ళు ఏదో చెప్తుంటే మురిసిపోవద్దు. నువ్వు కూడా ఏ బట్టలు కట్టుకోమంటావని మీరు కూడా అడుక్కోవడానికి వెళ్ళొద్దు. నో 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 నో, నీ పని చెయ్యాలి, నీ ఇష్టం కోసం చేయాలి, నీ తృప్తి కోసం. ఏమండి, బూర్లు కూర నా తృప్తి కోసం, ఆయనకే తృప్తి అవుతుంది చెప్పండి.
నీకు ఏది ప్రీతికరమైనదో చెప్పవయ్యా పని చేస్తారు. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావు, ఎవరి సువార్త చెప్పమంటావు, ఎవరి కోసం ప్రార్థన చేయమంటావు, ఎవరి కోసం ఉపవాసం ఉండవు అంటావు, ఒకసారి చూపించు. ఏదో కుటుంబం కనపడుతుంది, వెంటనే తలుపులు వేసేసుకుని ఉపవాసం ఉండి ఆ 2 కుటుంబాల కోసం ప్రార్థన చేయటం, అది దేవుని రాజ్యం, అది దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడే వరం ఇచ్చినా, దేవుడు మాట్లాడిస్తున్నాడని హడావిడి నువ్వు చేస్తున్నా, ఇవి ఏమీ అడగొద్దు. బోర్లు అడగొద్దు, వస్త్రాలు ఏ వేసుకోమంటావు అని అడగొద్దు. తూర్పుకి వెళ్ళమంటావు, దక్షిణ వెళ్ళి కాకరిచింది, ఏంటి ప్రభా విషయం, ఇక్కడికి ఏదో కుక్క వచ్చి గేటు ముందు 3 సార్లు మురిగెళ్ళింది, 3 రోజుల నుంచి మురిగెళ్ళింది, ఏంటి ప్రభా, ఇదేనా కాలక్షేపం? నిజానికి దేవుని ఆత్మ సన్నిధిని, దేవుని ఆత్మ నడిపింపుని ఎంత ప్రైమరీ స్కూల్ పిల్లల్లాగా వాడుకుంటారో. స్తోత్రం. ఘనమైన వాడు ఘనమైన పని మీద వచ్చి ఘనమైన రీతిలో తన రక్తాన్ని చిందించి ఘనమైన నిత్యజీవాన్ని అందరికీ బహుమానంగా అందించి వచ్చి ఆ మహిమ, ఘనమైన మహిమలోనికి గనులుగా చేయటానికి తన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పిలుస్తూ ఉంటే, నేను ఆయన ఘనహీనపరుస్తున్నా. నేను రోజు ఆయనతో మాట్లాడుతూ, కనుక నాతో మాట్లాడతాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అడుగుతారట, అవన్నీ ఆయన చెప్తారట. ఉంటే ఉండనివ్వండి, అనుభవాలు ఉంటే ఉండనివ్వండి. ప్రభు ఎప్పుడూ చెప్పారు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని అడగండి. దేనికోసం ప్రార్థన చేయాలి చాలాసార్లు చెప్పారు. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోతకు పనివారు లేరు, పంపమని. మరొక చోట అంటాడు, అమ్మ నా కోసం మీరు ఏడవద్దు, మీ పిల్లల కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇలా కొన్ని యేసు ప్రభు ప్రార్థన లిస్ట్ ఒకటి ఉంది. లేకుండా ఒకసారి చెప్పినట్టున్నాను, 9-10 అంశాలు ఉన్నాయి. మా లిస్టులో చాలా ఉంటాయి అంశాలు. యేసు ప్రభు లిస్టు కూడా మనం యాడ్ చేసుకోవాలి. యేసు ప్రభు లిస్టు ముందు ప్రార్థన చేయాలి మనం. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఆ సీక్వెన్స్ చూడండి, ఎందుకో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ యేసు ప్రభు నడిపించిన తీరు చూస్తే మనలో ఇక సందేహాలు రాకూడదు. ఎవరైనా సరే మేమే చేయాలంటే మీరే చేయాలి, కానీ అప్పుడప్పుడు ఇలా కూడా దేవుడు చేస్తారంటే అని చెప్పగలిగిన వచనం మనం చూపించాలి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఒక శిష్యుడున్నాడు, దర్శనమందు ప్రభు మాట్లాడుతున్నాడు. వెంటనే ప్రభువా ఇదిగో నేనున్నాను అన్నాడు. అందుకు ప్రభువు, నీవు లేచి, అక్కడ సౌలుతో ఏమన్నాడు, అయ్యా ప్రభువా ఏం చేయమంటావు నన్ను, ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు హింసించండి ఏచును అన్నాడు. వెంటనే ఏం చేయాలంటే నువ్వు లేచి అక్కడ చెప్తారు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇక్కడ కూడా నువ్వు లేచి అని కూర్చున్నాడా, వదిలేయండి ఆ వివరాలు మర్మాలు వదిలేయండి. అననీయ లేచి, నీవు లేచి ఏమంటున్నాడు, తిన్ననిది అంటే మెయిన్ రోడ్, తిన్ననిది అంటే స్ట్రైట్ మెయిన్ రోడ్ అనమాట. తిన్ననిది అంటే ఆ రోడ్డు పేరు తిన్నని కాదు, రోడ్డు పేరు తిన్న రోడ్డు కాదు, మెయిన్ రోడ్ అని అర్థం. ప్రధాన రహదారి, మెయిన్ రోడ్. స్తోత్రం కలుగునుగాక. తిన్ననది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట, యోధా అనేవాని ఇంటి అడ్రస్ చెప్తున్నాడు యేసు ప్రభు. ఆ ఇల్లు ఎవరిది? యోధా. యజమాని ఎవరు? యోధా. సౌలు కాదు, యోధా. ఇస్కరియోతు యోధా కాదు. ఓకే, యోధా అనేవారు ఉన్నారు. ఆ ఇంటి ఎవరున్నారు? తార్సు వాడైన సౌలు అనువాని కొరకు నువ్వు ఎంక్వైరీ చేయి, సమాచారం తెలుసుకో. ఎక్కడ? తిన్ననిదనబడిన రోడ్లోకి వెళ్ళు, అక్కడ యోధా అనేవాని ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు కనుక్కో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమాని, ఎవరు కావాలి బాబు, ఎందుకు వచ్చావు అనొచ్చు. అప్పుడు తార్సు వాడైనా, అంటే తార్సస్ ప్రాంతాన్ని నుంచి చెందినవాడైనా సౌలు అనే వ్యక్తి ఉన్నారా, మీకు ఏమైనా ఆయన గురించి తెలుసా, విచారించండి అని చెప్పండి. విచారించంటే ఏడవమని కాదు, విచారం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. విచారణ చేయమని, ఎంక్వైరీ చేయమని. స్తోత్రం కలుగునగాక. సమాచారం తీసుకోమని. స్తోత్రం కలుగునగాక. విచారించి వివరాలు అడిగి వారికి వివరాలన్నీ చెప్పి ఏం చేయాలంటే ఆయన వాని కొరకు విచారించము. అక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? కళ్ళు పోయాయి బాబోయ్ అని ఏడవటం లేదు, ప్రార్థిస్తున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నేనంటాను, పడుకున్న వాళ్ళ మీద కన్నా దేవునికి ప్రార్థన చేసేవారి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది అనుకుంటా. చాలామంది దైవజనులు చెప్తుంటారు, నిజానికి కునుకడు నిద్రపోడు అని యెహోవా దేవుడున్నా ఎప్పుడు కూడా ఆయన ముఖ కాంతి, ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా అలాగ ప్రార్థించే వారి మీద అల్లాడుతూనే ఉంటుందేమో. స్తోత్రం కలుగునగాక. అందుకేనేమో ఆయన పదే ప్రార్థన చేసేవాడు. అందుకేనేమో ప్రార్థన చేయమని మనల్ని కూడా బాగా ప్రోత్సహించాడు. ఎందుకంటే ఆ తండ్రి దృష్టి ఎప్పుడు మీ మీద ఉంటుంది. అదుగో నా కొడుకు ప్రార్థన చేస్తున్నాడు, అదుగో నా కూతురు ప్రార్థన చేస్తూ ఉంది, అదుగో నా సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏముంది, సేవకులు 100 ప్రసంగాలు, గూగుల్లోకి వెళ్తే 1000 ప్రసంగాలు, యూట్యూబ్లోకి వెళ్తే 200 ప్రసంగాలు, అవి ఇవి కలిపేస్తే కిచిడి మరో కూర తయారైపోద్ది కదండి, మరో కూర తయారైపోద్ది.
ప్రార్థన పని లేదు, కన్నీటి ప్రార్థన పని లేదు, ఉపవాసాల ప్రార్థన పని లేదు. ఆ లోపల గదిలో కూర్చోవటం, బాగా పడుకోవటం, బాగా తినటము, చేసిన తడి పొడి ప్రభు ప్రార్థన చేసుకుని అదే ప్రార్థన అనుకోవటం, అంతే కదా. స్తోత్రం. ఇదిగో ప్రార్థన సేవకు సిద్ధపడుతున్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. సేవలోకి వచ్చిన తర్వాత ప్రార్థన, సేవ చేస్తూ ప్రార్థన, చివరికి మరణిస్తూ ప్రార్థన సేవకుని లక్ష్యం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యో 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 అంటూ సేవ చేసేవాడి సేవ దేవుడు ఎక్కువ ఆనందించడు. ఆహా అంటూ సేవ చేసేవాడి కోసం దేవుడు చూస్తాడు. అయ్యో అయ్యో అని సేవ చేయటం తప్ప అంటే దానికి తప్పు ఒప్పు లేఖని దగ్గరికి వెళదాం. శిలువ భుజం మీద వేసుకుంటే పూలదండ వేసుకున్నట్టే చెప్పాలి. సన్మానమా? అదేమైనా సాలువ అంటారా సన్మానానికి? శిలువ అంటే చెప్పండి. అమ్మో, నొప్పి, అవమానం, వెలువేయటం, రక్తం కాచటం, ఇంకా చెప్పాలంటే ఆ శిలువ బరువు కింద నలిగిపోవటం. భారం తేలికని అన్నాడు కాబట్టి ధైర్యం మనకి. అవమానం, శ్రమ, దూషణ, తిరస్కారం, చివరికి చావు రోజు కూడా ఉంటుంది. శిలువ అంటే రోజు కూడా ఉంటుంది, అది విడిచిపోయేది కాదు, ప్రతిరోజు అన్నాడు ఆయన. ఏమంటాడు? స్వచ్ఛందంగా తనను తాను తృణీకరించుకొని శిలువను సంతోషంగా భుజానికి ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించాలి. అయ్యో ఇదేం సేవరా బాబు, అయ్యో ఇదేం భక్తిరా బాబు, అయ్యో ఇదేం నొప్పిరా బాబు, అయ్యో 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 అయ్యో. అది సిలువ మోసే విధానం కాదు నేను అనుకుంటా. అది నేను ప్రభువుని అడిగాను, ప్రారంభం నుంచి అడిగాను, అప్పుడప్పుడు అడుగుతుంటాను. అయ్యో అంటూ ఏడుస్తూ సేవ చేయను. నీ పని ఏం చేసినా సంతోషంగా చేస్తా. స్తోత్రం కలుగునుగాక. చావైన సంతోషం, ఆకలైన సంతోషం, వస్త్రహీనతైన సంతోషం, సుఖాలైన సంతోషం, వెలువేయబట్టైన సంతోషం. సహజంగా కంట్లో నలకబడితే కన్నీరు వస్తే సహజం ఎలాగో అలాగే కాసేపు నేను అయ్యో అనుకోవచ్చు, కానీ వెంటనే తమాయించుకుంటాను. ఏ ఉద్దేశంతో ఆయన వెనకాల వచ్చాను, ఏం చేస్తానని వచ్చాను, ఏం మోస్తానని వచ్చాను, ఎక్కడ దాకా మోస్తానని చెప్పొచ్చాను, ఎలాంటి పరిస్థితులు మోస్తానని చెప్పొచ్చాను, చావైనా బ్రతికైనా నువ్వే ప్రభా అన్నాను కదా. ఆ డైలాగ్ ఏమైపోయింది? సినిమా డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు నోవే. కనుక అలాగా అనేవారు సేవ దేవుడు అంగీకరించడం నేను అనను, కానీ ఆ సేవ దేవునికి సంతోషకరం కాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఎనీవే, దేవుడు తన సీక్వెన్స్ని ఎలా పెడతాడో చూపిస్తున్నాను చూడండి. చాలా పాఠాలు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ గురించి అయినా సబ్జెక్ట్ మారిందని అనుకోవద్దు. ఏమో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసి ముగించుకుందాం. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు లేవాలి. ఎక్కడికి వెళ్ళాలి? తిన్నాను దనపడిన వీధికి వెళ్ళాలి. ఎవరింటికి వెళ్ళాలి? యోధా అనే వారి ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు? తార్సువాడైన సౌలు ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి దేవుడు క్లియర్ డీటెయిల్స్ అని ఇచ్చేస్తాడు. ఒకసారి దేవుడు వెళ్ళు అడుగు అంటాడు. మరి తర్వాత ఏం చేయాలంటే వెళ్ళక చెప్తానంటాడు. ఆయన ఇష్టం. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇష్టం, అందులో సందేహం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయుచున్నాడు. అక్కడ సన్నివేశం చూడండి. ఎన్నో వచనం చదువుతున్నాను, త్వరగా చెప్పాలి. 12వ వచనం. ఆ సమాచారం చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ ప్రార్థన చేస్తున్న సౌలుకి నేను దర్శనంలో చూపించాను అనే మాట లేకపోయినా అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రార్థనలో ఉండగా సౌలు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఒక వ్యక్తి తన దగ్గరికి రావటం చూస్తున్నాడు. ఎవరు రావటం చూస్తున్నాడు? అననీ అనే పేరు పిలువబడిన వ్యక్తి రావటం చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను సౌలు ప్రార్థనలో ఉండగా నువ్వు వెళ్ళటం చూపించాను, నువ్వు వస్తావని చెప్తున్నాను. నీ పేరు అననీయ అని కూడా సౌలుకి నేను ప్రార్థనలో ఉండగా చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలో ఉండని దేవుడు మాట్లాడాలి, ప్రార్థనలో ఉండని దేవుడు బయలుపరచాలి, ప్రార్థనలో ఉండని దేవుడు నడిపించాలి. ప్రార్థనలో ఉండను ఏంటండి అత్యాశ, ఏంటి పేరాశ, ఏంటి దురాశ? ప్రార్థనలో ఉండు. ఈ అనుభవాలన్నీ నీకు నాకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అననీయ అనే ఒక మనుష్యుడు లోపలికి వచ్చి అననీయతో చెప్తున్నాడు. అననీయతోనే చెప్తున్నాడు యేసు. ఎవరిని? అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అక్కడ చెప్తాడు సౌలుతో. ఏమని? ఒక మనుషుడు లోపలికి వచ్చి సౌలు దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. సొంతంగా కలగన్నాడా దర్శనం? అంటే ఏంటి? యేసు ప్రభువే నేను ముందుగానే
దర్శనంలో సౌలుకి బయలుపరిచాను. నువ్వు వెళ్ళగానే ఖచ్చితంగా సౌలు అడుగుతాడు, ఇక్కడ లేదు కానీ సౌలు ఎవరు బాబు మీరు అంటాడు. ఎందుకు వచ్చారంటారు, ఎవరు పంపించారంటే నువ్వు చెప్పాలి, ప్రభు నాతో మాట్లాడాడు, నీకు చెప్పాడంట కదా దర్శనంలో, వచ్చా నేనే అననీయను. స్తోత్రం కలుగును గాక. ఒకసారి దేవుడు పంపాడు చాలామంది వస్తుంటారు. చాలా సందర్భాల్లో, రక్షణ సందర్భంలోనూ సేవ సందర్భంలోనూ ఉంటే ఉండొచ్చేమో కానీ చాలా సందర్భాల్లో, ప్రాముఖ్యమైన సందర్భాల్లో, దాదాపు చావు బ్రతుకు ఒక ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఏం చేయాలో తెలియని అయోమయ సమయాల్లో దేవుడు చెప్పాడు అని చెప్పేవారు వచ్చితే రావచ్చు. మళ్ళా అంటున్నాను, దేవుడు నీకు ముందుగానే సూచన ఇస్తాడు, ఏదో ఒక నెమ్మది ఇస్తాడు, లేఖను చూపించి నీ దగ్గరికి సమాచారం పంపిస్తాను సిద్ధంగా ఉండు అన్నట్టు సన్నివేశం ఏదో నీ కళ్ళ ముందు తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు ఆశతో ఎదురు చూస్తావు. ఎవరో దైవజనుడు వస్తాడు, దేవుడు ఇదిగో ఈ సన్నివేశం నాకు చదివించేటప్పుడు అన్నాడు, ఎవరినో పంపిస్తాడు, ఏం చేయాలో చెప్పిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది రావచ్చు, అందరూ పంపబడిన వారు కాదు సుమా. చాలామంది రావచ్చు, అందరూ పంపబడిన వారు కాదు సుమా. చాలామంది రావచ్చు, లేఖనానుసారంగా సూచనలు చెప్పగలరేమో కానీ నువ్వు ఏ మాట ఖచ్చితంగా చెప్పాలో ఒక వ్యక్తిని ప్రత్యేకించాడు, ఆ వ్యక్తితోనే నీకు చెప్పిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చాలా సంగతులు అందరి చేత చెప్పించగలడు ఆయన. కొన్ని ప్రత్యేకమైన జీవితాన్ని మలుపులు తిప్పే సంగతులు ప్రత్యేకించబడిన వ్యక్తి ద్వారానే చెప్పిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను నీకు. దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉండటం సౌలు చూశాడు అని చెప్పేశాడు. అంటే నువ్వు వెళ్ళాలి అబ్బాయి, అపాయింట్మెంట్ ఖరారు అయిపోయింది. ఆయన కూడా దర్శనం చూసేశాడు. అంటే నేనే చూపించాను, నేనే చెప్పాను. అందుకు అననీయ ఏమంటున్నాడు, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసేశాడు. అతని గురించి అనేకుల వల్ల నేను చాలా విన్నాను. ఎంత భయంకరంగా హింసించాడు, స్టెఫెన్ ఎలా కొట్టించాడు నేను విన్నాను, సమాచారం నాకు అందింది. అతని దగ్గరికి వెళ్ళాలా, అతని దగ్గరికి వెళ్ళి చెయ్యాలా, అతని దగ్గరికి వెళ్ళి ఏంటి దర్శనం, ఏంటి మాట, ఆ మర్డరర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలా నీ గురించి. స్తోత్రం. ఒక్కొక్కసారి దేవుడి నడిపింపు అవన్నీ నిజమే. సౌలు మర్డరరే, నేను హంతకుడుని ఆయన అన్నాడు. కాదని నేను ఎందుకంట, మంచివాడు నేను ఎందుకంట, పాపుల్లో నేను ప్రథముడును అని సౌలు రాసిస్తానన్నాడు. సో కనుక పాపుల్లో ప్రథమ పాపని చెప్పుకున్నాడు, నేను హంతకుడును దోషకుడును అని చెప్పుకున్నాడు. కనుక అదే మనం అందాం. కనుక ఈరోజు నాకే దేవుడు దర్శనమిచ్చి అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఆడు ఎలాంటి వాడో నాకు ముందు సమాచారం తెలుసు మీడియా ద్వారా, నువ్వు వెళ్ళాలి, అతను నేను ఎన్నుకున్నాను, అతని మీద చెయ్యించు, అతను అభిషేకించు అన్నట్టుగా నా చెయ్యి ఇరిచేస్తాడు, ఇంకేమీ లేదు అనుకోవచ్చు. ఒక్కొక్కసారి దేవుని ఆ ఏర్పాట్లు, ఆ ముందు చూపులు మనకు తెలియదు. సమాచారం అనుకున్నంత వరకు మీడియా ద్వారా వేరే ద్వారా నాకు అవగాహన అయినంత వరకు కూడా హీజ్ ఎ బ్యాడ్ పర్సన్, హీజ్ టోటలీ ఎ బ్యాడ్ పర్సన్, హీజ్ ఎ క్రికెట్ పర్సన్. మతం పేరట మారణహోమం చేస్తున్నాడు, అయితే అయి ఉండొచ్చు భక్తుడు అని ఒక అభిప్రాయం నాకు వచ్చేసిన తర్వాత ప్రభు అంటున్నాడు వాడి దగ్గరికి వెళ్ళాలి. ఇంతకుముందేమో కానీ ఇప్పుడు అతడు ప్రార్థన చేశాడంటే మారు మనసు వచ్చింది. ప్రార్థన చేస్తున్నాడంటే అర్థం ఏంటి, అతడు ప్రార్థన చేస్తున్నాడంటే ఊరికే అది ఓపెన్ స్టేట్మెంట్ కాదు, అతడు నాకు ప్రభువు అంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అనే మాట మానటం లేదు, 24 గంటలు నా ప్రభు నా దేవా అంటూ మొరపెడుతున్నాడు. అతడు మారు మనసు పొందాడు. స్తోత్రం కలుగునుగాక. నా దింటూ వరే ఇంత పెరడు అదే సూచన, అదే మనస్తత్వం నాకు లేకపోతే దేవునితోనే అననీయ అన్నట్టుగా నేను వెళ్ళను బాబు, ఏం చేస్తావో కోరి పంపించుకుంటావో ఆ పనికిమాలోడు వ్యభిచారి దగ్గరికి, లేకపోతే హంతకుడి దగ్గరికి, వాడు నువ్వు ఎన్నుకోవటం ఏంటి, నన్ను అడిగితే ఒక మాట నీతో మాట్లాడతాను ఏసయ్య, నన్ను అడిగితే అలాంటి వాళ్ళు ఎన్నుకోవటం ఎందుకు, అలాంటి వాళ్ళు అపోజిట్ ఏంటి అని మనం చెప్పేస్తాం. అదే అంటున్నాను, మన రీజనింగ్ వేరు, లోకరీతి మన భక్తి విధానాలు వేరు. ఒక్కోసారి దేవుడి నడిపి మనకి పనికిమాలి వెర్రితనంగా ఉంటుంది. నో వే. యేసుప్రభు అంటాడు, నేను అన్నీ తెలిసే చెప్తాను, నీకు తప్పుడు మార్గం నడిపించను, అన్నీ తెలిసే చేస్తాను. కనుక నాకన్నా తెలివైన వాడుగా నాకు తెలివితేటలు నేర్పించొద్దును. ఇది ఎలాగా, అది ఎలాగా, ఇలా చేయమంటావేంటి, అలా చేస్తే ఇంకా త్వరగా అవుతుంది కదా అంటూ ప్రార్థనలో కూడా ప్రసంగాలు దేవుని చెప్పేవారు ఉంటారు. చాలా సందర్భాల్లో అలాంటి ప్రార్థనలు 3 గంటలు చేసేవాళ్ళు ఉంటారు. నీవు నేను దేవునికి సలహాలు చెప్పాల్సిన పని లేదు. ఎలా రక్షించాలో రక్షించని వేడుకోవటమే. స్తోత్రం కలుగునుగాక. బ్రతికించని వేడుకోవటమే. నమ్మిన వారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అననీయ అంటున్నాడు మనకులాగే, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసేసాడు. అతని గురించి చాలామంది ఒకే మాట చెప్తున్నారు, ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవని అందరినీ. డమాస్కస్కి ఎందుకు వస్తున్నాడు? నాకు సమాచారం అందింది, దమాస్కస్కి వస్తున్నాడంట, సైనికులు తీసుకొస్తున్నాడంట, సమాచారం అందింది. ఇక్కడ కూడా అయ్యా ప్రభువా నీ నామమును బట్టి ప్రార్థన చేసేవారు అందరినీ బంధించటానికే బయలుదేరాడని మాకు వర్తమానం అందింది. ఈ ఊర్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇప్పటికి వస్తున్నాడు పౌలు అరెస్టు వారెంట్లు తీసుకుని, చంపే వారెంట్లు తీసుకుని బయలుదేరాడు, కొద్ది రోజుల్లో చేరుకుంటాడని. ఇదిగో నువ్వు చెప్తే ఎవరి గురించి చెప్తున్నావు? సౌలు. అతని గురించి ముందే మాకు సమాచారం అందింది, మేమందరూ సిద్ధపడుతున్నాం, మేమందరం జాగ్రత్తగా ఉంటున్నాం అంటూ ఆ వర్తమానం కూడా చెప్పేస్తున్నాడు. నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని సమాధానం ఇచ్చాడు. ప్రభు ఏమంటాడు? నా మాట కాదంటావని అనలేదు, కానీ 15వ వచనం చూడండి, ఎంత చక్కటి వచనమో. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళు, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలీల ఎదుటను నా నిమిత్తం, నా నామము నిమిత్తం భరించుటకు, నా నామమును భరించుటకు భారం. ఓ అంటే నాకు ఘనత తేవటానికి, నన్ను మహిమపరచడానికి అతడు ఎన్నుకోబడ్డాడు. ఆయన నామం గొప్ప నామం, శక్తిగల నామం, భారాలు తొలగించే నామం. కానీ ఆయన మహిమను, ఆయన నామానికి వచ్చే మహిమను ఆయనకి వచ్చేలాగా చేయటం మన బాధ్యత, బరువు, భారం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నీ దృష్టిలో అన్ఫిట్ అవ్వచ్చు, లోకం దృష్టిలో అన్ఫిట్ కావచ్చు, ఈవెన్ సంఘం దృష్టిలో కూడా వీడ సంఘాలను నాశనం చేసుకుంటూ వస్తుంటే ఈయన దేవుడు ఎన్నుకోవటమా, ఎవరు దురాత్మ ఏదో మాట్లాడి ఉంటుంది అన్న నీతో అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఒక సూపర్ ఆ భక్తి ఆలోచనలతో మనం ఉండిపోయి ఇలాంటి దేవుడు ఎన్నుకోడు అన్నట్టుగా. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, నాకు నేను చెప్పుకుంటున్నాను, దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్పమంటే చెప్పాలి. దట్స్ ఆల్. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తా అని అతనితో చెప్పాడు. వెంటనే అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? దేవుని పిలుపుగా సబ్జెక్ట్ చెప్పండి. పరిశుద్ధాత్మ. బాప్తిసం పొందినప్పుడు తర్వాత పరిశుద్ధాత్మ చేసి ప్రభు ఏం చెప్పలేదు కదా. మరి పరిశుద్ధాత్మ గురించి సౌలుతో ఏం చెప్పలేదు కదా, ఎందుకు ఇలాగా అని అనుకోవచ్చు. ఈ సీక్వెన్స్ అంతా చూస్తామంటే అననీతో చెప్పాడు. అననీతో చెప్పినట్టుగా ఇప్పుడు చదువుకున్న మాటలు లేకపోయినా కింద అననీయ సౌలుతో చెప్తాడు ఒక సాక్ష్యం. అందులో ఉంది పరిశుద్ధాత్మ గురించి. చూడండి అక్కడ, ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. 2వ అంకె దగ్గర పాత్ర ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపిస్తాను నేను. స్తోత్రం, హల్లెలూయా. ఒక నిమిషం ఆగనా? ఆయాసం రాలేదు, మంచినీళ్ళు తాగటానికి కాదు, ఏదో చెప్పాలనుకుంటున్నాను. స్తోత్రం కలుగును గాక. సేవ చేసేవారికి, సేవ చేస్తున్న వారికి ఏంటంటే, పిలువబడ్డాడు, ఆయన నామం అద్భుతంగా ఇవ్వబడుతూ ఉంది. ఒక గుంపు కాదట, ఎన్ని గుంపులు? అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలీయుల ఎదుట, ఎలాగా నా చేతిలో నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. 16వ వచనం అండర్లైన్ చేసుకోలేదు, కానీ నేను అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, సేవకు సిద్ధం. ఆయన నామానికి మహిమ తీసుకొచ్చే బరువు మన మీదకి వచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక. నిజానికి విశ్వాసుల మీద కూడా ఈ బరువు ఉంది. మనం అందరం కూడా ఈ నామానికి ఘనత తీసుకొచ్చే బాధ్యత భుజాల మీద ఉంది. ఇక సేవకులకి ఇంకా ఉంది. స్తోత్రం కలుగునుగాక. మరి ఏం చెప్పాలి? నాగుతాను ఒక నిమిషం అంటున్నారు అంటే, ఇతడు నా నామమును భరించాలని పైన చెప్పాడు. భరించుటకు ఏర్పాటు చేసుకున్నాను. ఈ నామం భరించేటప్పుడు ఏం జరుగుతుంది? సుఖాలు వస్తాయి, భోగాలు వస్తాయి, భాగ్యాలు వస్తాయి, సన్మానాలు వస్తాయి, బెంజ్కార్లు వస్తాయి. లేదు, ఇదొక ప్రత్యేకమైన మాట. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో,
నేను చూపిస్తా అతనికి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వింటున్నారా? సుఖాలు ఇస్తాడు ఆయన, భోగభాగ్యాలు ఇస్తాడు. కానీ ఎప్పుడైతే ఆయన నామాన్ని ధరించామో, ఆయన నామాన్ని పట్టుకున్నామో, ఆయన నామం కోసం బ్రతకటానికి మన జీవితాన్ని పణంగా పెట్టేశామో, ఎందుకంటే రక్షణ ఇచ్చాడు. నా నామం కోసం బ్రతకండి అన్నాడు. కనుక అదొక భారమైన బాధ్యత అయినా ప్రభు ఇక్కడ కూడా చెప్తున్నాడు, నా నామం ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో, నోటితో పలికావో, భుజం మీద వేసుకున్నావో, అది దాచుకుంటున్నావో, కాపాడుకుంటున్నావో, ఏమొస్తాయి? శ్రమ. నన్నే ఇబ్బంది పెట్టింది లోకం, నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటుందా? స్తోత్రం కలుగునుగాక. కనుక సేవ తాత్పర్యం ఖచ్చితంగా చెప్పాలి. సువార్త చెప్పటం ఆ శ్రమలు ఏమో అవలో ఉంచండి. అసలు దేవుని సేవకు సమర్పించుకొని, దేవుని చేతిలో ఇక వేరే నాకు పని లేదు, దేవుని సేవే అనే వానికి ఈరోజు నాకైనా ఎవరికైనా ఇదే మాట. నా నామమును భరించుచుండగా, నా నామమును మోసుకుంటూ వెళ్ళుచుండగా, నా చేతులు సాధనముగా నేను వాడుకొనుచుండగా శ్రమల గుండా వెళ్ళాలి. అయ్యో అంటావా? ఇప్పుడే ఇంచక వ్యాపారం చేసుకో, నో ప్రాబ్లం. నువ్వు పిలిచావు, నీకోసం ఏమైనా చేస్తానంటావా? యు ఆర్ ద పర్సన్, కమాన్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఇక్కడే కాదండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతల విషయంలో నమ్మిన వారందరికీ చెప్తాడు. నా నామాన్ని ఎప్పుడైతే మీరు అంగీకరించారో మీరు హింసించబడతారు, అన్యాయంగా దూషించబడతారు, వెలివేయబడతారు. భయంకరం. నా నిమిత్తం అన్నాడు అక్కడ. మళ్ళీ వేరే కాదండి, నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తుంది లోకం, నా నిమిత్తం ఉమ్ములు వస్తుంది మీ మీద లోకం, నా నిమిత్తం నన్ను నమ్ముకున్నందుకు మిమ్మల్ని వెలేసేస్తుంది లోకం. భయంకరమైన అన్యాయపు తీర్పులు తీస్తున్న లోకం. కానీ భయపడకండి, బాధపడకండి, స్థిరంగా గట్టిగా పట్టుకుని నిలబడండి. ఇక్కడ బహుమానాలు పోతాయి, పుచ్చిపోతాయి, కెళవెక్కిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి బహుమానాలు. పరలోకంలో మీకు బహుమానం ఉంది. అది మిఖాయిలు ఇచ్చే బహుమానం కాదు, గాబ్రియలు ఇచ్చే బహుమానం కాదు. నేను నా స్వహస్తాలతో మీకు బహుమానం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ధైర్యంగా ఉండండి అన్నట్టుగా అనని అలా చెప్తే, నా నిమిత్తము భారం భరించాలని చెప్పాడు. మళ్ళా ఎన్ని శ్రమలు, ఒకటంటే బాగుంటున్నాం, ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చూపిస్తా. చాలా వరకు దేవుడు చిన్న పెద్ద చిన్న ఏమంటే బొట్టనీళ్ళు దెబ్బ తగిలింది, కంట్లో కొంచెం నలకబడింది అన్నట్టుగా చిన్న అనమాట. అలా చిన్న వంటానికి ఉదాహరణ చెప్పాను, కానీ అవి కాదు. చిన్ని అవి చెప్పకుండానే మనం ముందుకెళ్ళిపోతుంటాం, తప్పించుకుంటాం. అయ్యో అనుకుంటాము, అంతేలేదు, దారిలో రాళ్ళు ఉండకుండా ఏముంటాయి, ముళ్ళ మార్గాలు వెళ్తూ ఉంటాయి, గుచ్చుకుంటాయి కదా అనుకుంటాం. కొన్నిసార్లు తీవ్రమైన హింస, తీవ్రమైన వెలివేయబడుట, తీవ్రమైనదేదో ఒక నా విశ్వాసానికి బలమైన పరీక్ష పెట్టే ఒక విధానం ఏదో రాబోతుంది అనుకోండి. ఈ లేఖనమే నాకు ఆధారం, నా సేవకు ఆధారం. చిన్న శ్రమలైన ముందు బయలుపరచకపోయినా అవి నేను సహించుకోగలను, జయించగలను. ఆయనకి తెలుసు. నేను కూడా అమ్మో 3 ముళ్ళు తీసేసుకున్నాను, 3 రాళ్ళు దగ్గరని ఓచుకున్నాను, ఇదే చిన్నపిల్లడు కూడా ఓచుకుంటాడు. కానీ కొన్ని శ్రమలు ఎలా ఎదురవుతాయంటే, చావో బ్రతుకో, ఇక భవిష్యత్తు లేదేమో అనే శ్రమలు ఒకవేళ రాబోతున్నాయి అనుకోండి, అవి దేవుడు అనుమతించబోతున్నాడు అనుకోండి, ఈ వాక్యం ప్రకారం నేను బల్లగుద్ది చెప్పగలను, దేవుడు ముందే చెబుతాడు, రెడీ చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అకస్మాత్తుగా వస్తే నేను గుండెలాగా చచ్చిపోతాను. చెబితే ఏం చేస్తాను చెప్పండి? ముందు నుంచి ఉపవాసం ఉంటాం, ముందు నుంచి ఆత్మబలం, మనోబలం, ప్రార్థనా బలం, అపదించడానికి వాగ్దానాలు వాక్యమైన కడగని చేతబట్టి దేవుడు చెప్పాడు తప్పకుండా వస్తుంది. ఎదిరిస్తా, దేవుడు నాకు తోడు వస్తుందని చెప్పినవాడు నాతో పాటు ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటే నా జీవితంలోనికి దాదాపు 30 వచ్చే వాటిని ఉరుములుగానో మెరుపులుగానో ముందుగానే చూపిస్తాడు ఆయన. కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, వచనాల ద్వారా ప్రతి బిడ్డకు ఖచ్చితంగా చెప్తాడు. ఊపిరి సలపని మరణం వచ్చే విధానం కూడా నేను నమ్ముతున్నాను, దేవుడు చూపిస్తాడు.
ఎలా చచ్చిపోతానో కాకపోయినా ఏదో చీకటంతా ఆవరిస్తున్నట్టు బంధకాలతో వచ్చేసి ఇక్కడ నాకు ఉక్కిరి బిక్కిరైపోయి నన్ను పాడి మీద పెట్టేసినట్టు సమాధి పెట్టేదో వచ్చేసినాడు ఏదో అలాగ వస్తాయి. కలవరపట్టం కాదు. ఒకవేళ అదే దేవుని చిత్తానుసారం జరుగుతుంటే తప్పించయ్యా, స్తోత్రం కలుగునుగాక. అపవాదికి అవకాశం ఇవ్వకుండా నీ రక్తం కింద నన్ను దాయి ప్రభువా అంటూ మరొకసారి మనం సమర్పించుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేయడం సిద్ధపడతాం. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ఈ పాత్రలో నేను త్రాగలేను అన్నాడంటే అప్పటికప్పుడు చూపించాడు ప్రభు దేవుడు ఆయనకి. అంతకుముందే రూపాంతర పనులోనే ఏలియా మోషే వచ్చి ఆయనకి ఏదో సమాచారం అందించారు కదా, కబుర్లు చెప్పి పోలేదండి. ధైర్యపరిచి ఏదో సమాచారం ఇచ్చి వెళ్ళారు. తెల్లవారుజామున అలవాటు చొప్పున ప్రార్థన చేయడం కొండలోకి వెళ్ళిపోతుంటే ఇలాంటి సమాచారాలు తండ్రి చెప్పేవాడు. హింసలని కాదు, తండ్రి చెప్పకుండా నేను ఏమి చేయనంటూ రోజు ప్రారంభించేవాడు. రాత్రి మళ్ళీ ప్రార్థనలో తండ్రి నువ్వు చెప్పింది చేశాను, ఏం చేయమంటావు బయలుపరిచాయి అంటూ ప్రార్థన చేసి పడుకునేవాడేమో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ముందుగానే చెప్పాడు మనిషి కుమారుడు అప్పజెప్పబోతున్నాడు, బళ్ళెములతో పొలుస్తారు, శిలువ మీద వేలాడేస్తారు అంటూ ముందుగానే శిష్యులకు చెప్పాడే, ప్రజల మధ్యని చెప్పాడే. చాలా అయ్యో నువ్వా, నీకోసం నేను ప్రాణం పెడతాను ముందు అన్నారు కదా చాలామంది. అంటే ముందుగానే చెప్పాడు. అంటే అర్థమని చెప్పని తన కొడుకుకే దేవుడు అలాగున రాబో తీవ్రత, ఆ హింస తట్టుకోవాలి, నువ్వు సిద్ధంగా ఉండాలి, బీ ప్రిపేర్డ్ అని చెప్పాడు. అది లోకరక్షణ కోసం కావచ్చు. ఒక్కొక్కసారి దేవుడి నామాన్ని మహింపరిచే విధానంలో మన వెలుగు మహాప్రకాశం వచ్చేలేగున దేవుడు కూడా ఏమైనా అనుమతిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన పర్మిషన్ లేకుండా ఇది జరగదు, ఏమీ జరగదు. కనుక ఖచ్చితంగా ఆయన ముందు సమాచారం యేసు ప్రభుకి ఇచ్చినట్లే మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన కుమారుడు. మరి మనం ఎవరని చెప్పండి. మనకి ఇవ్వడండి దేవుడు, మనకి ఇవ్వడండి సమాచారం అంటే మనం ఎవరని చెప్పండి. యేసుని నమ్ముకోగానే ఏమయ్యా మనం ఆయనకు కుమార్తెలయ్యాం. కనుక యేసుకు బయలుపరిచిన దేవుడు మనల్ని కూడా సిద్ధపరచుటకు ముందే బయలుపరుస్తాడు. విశ్వాస బలంతో, మనోబలంతో, వాక్య బలంతో, పరిశుద్ధాత్మ బలంతో, యేసునామ బలంతో, నాలో ఉన్న పరిశుద్ధాత్మ బలంతో దానిని జయిస్తాను, దాన్ని అధిగమిస్తాను, దేవుని నామాన్ని మహిమ తీసుకొస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసము, సంఘము, సేవ జీవితం అంటే ఇదే పద్ధతి, ఇయే బోధలు. 5 రొట్టెలు 2 చేపలు అయిపోయింది, ఆశీర్వాద ప్రార్థన పదన భోంచేసి వెళ్దాం, ఇదే కార్యక్రమం, ఇదే తీరు అయితే ఇంకా సంఘం ఎలా బలపడుతుంది, సంఘం ఎలా సిద్ధపడుతుంది, సంఘం ఎలా శ్రమలను ఎదుర్కొంటుంది. సంఘం అంతా పిరికి మంది వేసుకునే వాళ్ళగా ఉంటారు కదా. పాస్టర్ గారికి పిరికి మంది అయితే సంఘం ఇంకా పరమ పిరికోళ్ళుగా తయారవుతారు. నోవి మనమందరికీ దేవుడు ముందుగానే చెప్తాడు. ఏది చిన్న కంకర తగులుతుందో ముళ్ళుగుచ్చుకుంటుందని చెప్పొచ్చు కదా, ప్రభు ఇక్కడ ముళ్ళు ఉంటుందని. పసిబిడ్డలుగా మనం వండకూడదు, ఎందుకంటే అవి సామాన్యంగా అలాంటి సహించుకుంటాం, అది అలవాటే మనకి. కానీ భరించలేని, సహించుకోలేని ఏదో సిద్ధపడాలి, మనం వెళ్ళాల్సిందే దాని గుండా అని దేవుడు నిర్ణయం తీసేసుకుంటే ముందుగానే నిన్ను సిద్ధపరుస్తాడు, ముందుగానే సమాచారం అందిస్తాడు. అయ్యో నాకు తెలియలేదు, తెలుసుంటే నేను ఎలా చేసుండేవాడిని అనే మాట, అన్యాయపు మాట నీ నోట రానివ్వడు. అన్నీ ముందే చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. నేను వస్తానని ముందే చెప్పాడు. పరలోకంలో ఎందుకు తీసుకెళ్తాడు, అక్కడ ఏముంటాయో ముందే చెప్పాడు, ఎవరితో ఉంటావో ముందే చెప్పాడు, ఎలాంటి బహుమానాలు ఇస్తాడో ముందుగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా యేసు తన పిల్లలకి ఏది చెప్పకుండా చెయ్యడు. స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా మరి చెప్పడం స్తోత్రం చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యజమాని పనివానికి చెప్పకుండా ఏమైనా చేసేయచ్చు. ఎవరే నేను చెప్పలేదేంటండి అయ్యగారు, పని పొద్దుడు చెప్పలేదేంటండి, కనీసం 1 గంట ముందనే చెప్పొచ్చు కదండి అని పనివాడు అనొచ్చు. యజమానికి చెప్పే అవకాశం లేదు, చెప్పే అధికారం ఉన్నాను సరే, చెప్పాల్సిన బాధ్యత యజమానికి. పనివాడు ఏం చెప్తే చేయాలి, దట్స్ ఆల్. కానీ మన పనివారం కాదు. ఆయన పని చేయుటకు పిలవడిన ఆయన కుమార్తెలము ఆయన ముందుగానే మనం సిద్ధపరచుట కొరకు, తాను మనతో ఉండి మనల్ని సిద్ధపరచుట కొరకు ఏర్పాటు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో కొన్ని సన్నివేశాలు దుఃఖకరమైనవి, హింసకరమైనవి జరిగినప్పుడు, అకస్మాత్తుగా జరిగినప్పుడు మీరైనా నేనైనా ఆ నిమిషంలో అనుకోలేదా? అనుకుంటాం కదా, నేను చచ్చిపోతా, నేను రాత్రి చచ్చిపోతా, నేను బతకలేను, అనవసరం రేపోతర మొక్కను చూపించలేను అంటూ చాలా సందర్భాల్లో అనుకోకుండా జరిగితే, దేవుడు అనుకున్నట్టుగా జరిగితే, ఒకవేళ అన్నాం కదా, అలానే ఉంటాం కదా, ఇప్పటికీ అలా అంటున్నామేమో కదా. అందుకే దేవుడు బయలుపరచకుండా ఏదైనా జరిగితే అలా అంటాము. కాబట్టి ముందుకు నేను ఏం చేస్తాను చెప్పండి, ఆ శోకాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ హింసను తట్టుకునే ఆత్మబలం,
మనోబలం, ఈవెన్ శరీర బలం, లేదా బలపరిచే వాళ్ళను కూడా నీ చుట్టూ నెమ్మదిగా పోగేస్తాడు కొద్ది రోజుల ముందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు పరిచయం చేసి ప్రార్థనలో నేను కూర్చోబెడతాడు. ఏదో సమాచారంతో, ఏదో కారణంతో ఆ ముగ్గురు వ్యక్తులతో నువ్వు కలిసి ప్రార్థన చేసి ఆ విధానం తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ తర్వాత జరిగేది నువ్వు తట్టుకోలేవు కనుక, ఆయన ఇచ్చే బలం కూడా నువ్వు బహుశా స్వీకరించలేవు కనుక ఒకరో ఇద్దరు ముగ్గురు ధైర్యం చెప్పే మాటలు ఎందుకు వాళ్ళకి తెలియదు. ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, దేవుడి కార్యం చేస్తారు, ఇదిగో ప్రార్థన చేద్దాం, అదిగో ప్రార్థన చేద్దాం అంటుంటారు. కానీ నన్ను ఆ స్థితిని తట్టుకోవటానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం అయిపోవాలి, ఇక తప్పదది. కనుక దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. అవునన్న వారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాడు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఎవరి మీద చేతులుంచాడు? అతని మీద చేతులుంచి. ఎందుకంటే సౌలుకు ముందు ప్రభు చెప్పారు, ఒక వ్యక్తి వస్తాడు, అననీయ అతని పేరు, నీ మీద చేతులుంచుతాడు, నీ కళ్ళు కనపడటం ప్రారంభమవుతుంది. స్తోత్రం కలుగునుగాక. సౌలు చూశాడు, అననీయ కూడా ప్రభు చెప్పారు, తన మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేయటం సౌలు ముందుగానే దర్శనంలో నేను అతనికి చూపించాను. కనుక నువ్వు వెళ్ళి ప్రసంగం చేసి రావటం కాదు, అతని మీద చేతులుంచు, అతన్ని నేను స్వస్థపరుస్తాను. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అననీయ వెళ్ళ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ఆ ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది, ఆ తర్వాత మాట, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. అందుకే అన్నట్టు అప్పుడే అలాగ అంటున్నాడు. చేతులేసాడు, చేతులేసి ప్రభు చెప్పమన్నమాట చెప్తున్నాడు. ఎందుకు నన్ను పంపాడంటే నువ్వు దృష్టి పొంది, తర్వాత ఏంటట, పరిశుద్ధాత్మ చేత నింపబడాలట. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలట. ఆ సామాన్యమైన ఒక మంచి శిష్యుడు, దేవుని స్వరం గుర్తుపడిన శిష్యుడు చెప్తున్నాడు, నీవు స్వస్థత పొందటమే కాదు, దేవుని దర్శనం చూపించండి, నా బాప్తిసం అక్కర్లొద్దు అని చెప్పటం కాదు. అలా చెప్పేవారు ఉన్నారు. రోజు దేవుడు నాతో మాట్లాడతాడు, నీళ్ళలోకి వెళ్ళాల్సిన పని నాకు లేదు, ఎప్పుడో పరలోకం నాకు క్లియర్గా ఉందని చెప్పేవారు దర్శనాలు చూసాము. కొంతమంది ఆవిడికి బాప్తిసం అక్కర్లేదని ప్రభు చెప్పారట, నువ్వు బాప్తిసం అక్కర్లేదు, రోజు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఇంకెందుకు నీ బాప్తిసం అన్నాడట. అది నమ్మేసి ఆ వ్యక్తిని దేవుడుగా దేవతలుగా పూజిస్తూ ఉంటారు. ప్రభు తానే నీళ్ళలోకి వెళ్ళాడు, దేవుని నీతి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కర్లొద్దని చెప్తాడా? కొందరికి కావాలని చెప్పి కొందరికి అక్కర్లొద్దని చెప్తాడా? ఏ కులవాడికి వద్దని చెప్తాడు, ఏ కులవాడికి కావాలని చెప్తాడు, ఏ భక్తులకు వద్దని చెప్తాడు, ఏ భక్తి వీళ్ళకి కావాలని చెప్తాడు. యేసుప్రభు ఏమై ఉన్నాడని నీళ్ళలోకి వెళ్ళాడు. నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాప క్షమాపణ నిమిత్తం ఆదాము ద్వారా వచ్చినప్పుడు పాపపు బీజం యొక్క బలం శాపం పోయేలాగా నేను నీళ్ళలో వెళ్ళాలి. ఆయన పాపము లేకపోయినా పాప శరీరంతో ఉన్నా ఇది దేవుని క్రమం అని చెప్పి నీళ్ళలోకి వెళ్ళాడు. చేయాల్సిందన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడంటూ బల్ల గుద్దినట్టుగా కమాండింగ్గా చెప్పాడు శిష్యులకు, వెళ్ళండి సువార్త ప్రకటించండి. నీకు అక్కర్లేదమ్మా, దేవుడు నీకు ఇప్పటికే దర్శనాలు ఇస్తాడు, నీకు అక్కర్లేదమ్మా, పర్వాలేదు, నువ్వు పెద్ద ఇంటి దానుక, నీకు అక్కర్లేదయ్యా, నువ్వు ఏదో కనుక. ఏం చెప్పన్నాడు? వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు మీరు బాప్తిస్మం ఇవ్వండి. మరి ఎవరు చెప్పారు? ఆయనకి. ఎవరు చెప్పారు? ఆమెకి. అందుకే అంటాను నేను, ఆ దురాత్మను అనను కానీ ఏమో ఆ వ్యక్తులకు దేవునికి ఉన్న సంబంధం. కానీ దేవుడు తన లేఖనాలకు వ్యతిరేకంగా ఏం మాట్లాడు. లేఖనమే దేవుడు, మాట తప్పని దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అలాంటి అనుభవాలు ఎవరైనా చెప్పారనుకోండి, పురుషులు స్త్రీలు, ఇంకా వాళ్ళే మనకు దేవుడు. నిజమే అంటే నీ లెవెల్ వేరు. నీకు అక్కర్లేదమ్మా, నువ్వు నా పక్కన కూర్చునేవాడివి, నీకు అక్కర్లేదు బాప్సు అనేటప్పటికి మనం అందరం కూడా వాళ్ళు పూజలు చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, అంత దూరం పోతాం. బాప్తిజం అవసరం. దేవుడు కనపడ్డాడు, యేసు కనపడ్డాడు, నేను ఎన్నుకున్నాను అన్నాడు, నా సాధనంగా చేసుకుంటున్నాను అన్నాడు. 3 గుంపుల మంది నేను ఒక సాక్షిగా వాడుకుంటాను, గొప్ప ప్రసంగాలు చేస్తావు, నువ్వు దండలేస్తారు, పూలదండలేస్తారు, బెంజికాయలు కొనిపెడతారు. ఏం చెప్పలేదు యేసయ్య. ఇంకా అడిగితే ఇక్కడ చెప్తున్నాడు, ఎక్కడ అనని చెప్తున్నాడు, వెళ్ళి చెప్పు,
నా నామ నిమిత్తం సౌలు అనేక శ్రమలు అనుభవించాలి. ఎప్పటికప్పుడు సౌలుకి ముందే చెబుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక చాలామంది సేవకుల సదస్సుల్లో ఉజ్జీవ ప్రసంగాలు ఎన్ని చేసినా, అభిషేక ప్రసంగాలు ఎన్ని చేసినా, ఉత్సాహ ప్రసంగాలు ఎన్ని చేసినా, పిలుపు గురించి, అభిషేకం గురించి ఎన్ని ప్రసంగాలు చేసినా ఒక్క ప్రసంగమైనా ఇది ఉండాలి. 3 రోజుల సదస్సు అయినా, 5 రోజుల కాన్ఫరెన్స్ అయినా, పాటలైనా, ఆటలైనా, నాట్యాలైనా, ఏమంటే వేదిక మీద లైట్లైనా, విందులైనా, సేవకుల సదస్సు అని పెద్ద పబ్లిసిటీలైనా, ఆ 5 రోజుల ప్రసంగంలో ఈ పరిచర్య ప్రసంగం లేకపోతే లోటు, తీవ్రమైన లోటు. ఎందుకంటే 5 రోజుల ప్రసంగం విని వాళ్ళందరూ కూడా అరచేతుల్లో పాయసం తింటే అనుకుంటారు సేవ సిద్ధపడిన వారు. నో వే. సేవ అంటేనే శ్రమ. బీరడి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు చెప్పినట్టున్నాను, మన మధ్యకు వస్తుంటారు సిద్దిపేట ప్రకాష్ గారు. సేవలో కొంతమంది అభిషేకం అని అనండి, లేదా వాక్యం చెప్తుండగా సేవ భారం పెరిగి, అయ్యగారు మేము సేవ చేస్తామని అన్నారు. సరే, ఎవరు సేవ మనకు చెప్పండి అన్నారు. వాళ్ళు పేర్లు ఇచ్చారు, చేతులు ఎత్తారేమో. అయితే వాళ్ళతో ప్రత్యేకంగా అయినా సంభాషించి ఒక క్లాస్ తీసుకున్నారు, సెపరేట్గా మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఇంకా చాలా నెలలు అయిపోయింది. అయ్యగారు మమ్మల్ని సేవకు పంపించండి, గ్రామాలు పంపించండి, మీరే ప్రార్థన చేయండి. ఏ గ్రామంలో చర్చి లేదు, ఏ గ్రామంలో సేవ లేదు, ఏ గ్రామంలో అసలు ప్రభు గురించి తెలియదో అవి ముందు సర్వే చేయండి, చేసి అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అయ్యా సిద్ధపడ్డామండి, అక్కడ ఒక చర్చి లేదట, ఇక్కడ ఎవరు కూడా వెళ్ళట్లేదట, అక్కడ వెళ్తున్నారు కానీ ఎవరిని రానివ్వట్లేదట, అక్కడికి మీరు వెళ్ళాలి అన్నారట. మళ్ళీ 6 నెలలు అయింది. అయ్యగారిని మమ్మల్ని పంపించండి ప్రార్థన చేసి అన్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా అలా పంపించారు ఆయన చర్చిలో. పంపించండి అంటే మీరు సిద్ధపడ్డారా మరి అన్నారట. సిద్ధపడ్డామండి అన్నారు. అంటే అందులో జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ సరి చేసేసుకున్నామండి, ఎవరికి రాసేది వాళ్ళకి రాసి ఇచ్చేసామండి అన్నట్టుగా. రిటైర్ అయిపోయానండి, బ్యాంకులో ఒక అమ్మాయి పేరు అది వేసాను, అబ్బాయి పేరు అది వేసాను, ఇంక నేను అక్కడికి వెళ్ళే పెన్షన్ అండి. లేదు ఇంకా మీరు సిద్ధపడలేదు, మళ్ళీ 3 నెలల తర్వాత ప్రార్థన చేసుకోండి అన్నారు. మళ్ళీ అయ్యగారండి చాలా ఆలస్యం అయిపోతూ ఉందండి, సువార్త ప్రకటించండి, గో అండ్ వే ఎవాంజలైజ్, బట్ సేవ అనేటప్పటికి మాత్రం మీరు సిద్ధపడాలి. అలా సంవత్సరం అయిపోయింది. ఆయనే చెప్పారు నాకు, ఇంకా సమయం అయిపోతూ ఉంది. ఒకరోజు వాళ్ళు దీనంగా అడిగారు, అన్నీ సిద్ధపడ్డామండి, ఇంకా సిద్ధపడండి అంటే ఏం సిద్ధపడాలండి బాబు అంటే, సూట్ కేసు సర్దుకోమని కాదు, ఈ కాదు ఒక మాట అంటాను అని సంఘంలోనే చెప్తాను పదండి అని. ఒక ఆదివారం వచ్చినప్పుడు వీరు సేవకు సిద్ధపడుతున్నారట, నేను చెప్తున్నాను, ఇదిగో పంపించండి బాబు, అన్నీ సిద్ధపడ్డామని అంటున్నారు. ఒక పాయింట్, అది సిద్ధపడ్డారో లేదో నేను అడుగుతాను వినండి అంటూ లేచి నిలబడి వారిని అన్నారట. సమాధి పెట్టి సిద్ధం చేసుకున్నారా అని అడిగాడట. ఏమడిగారు? సమాధి పెట్టి సిద్ధం చేసుకున్నారా అని అడిగారట. ఎవరికి? చచ్చిపోయాడు సమాధి పెట్టి. కానీ మాకు సమాధి ఏంటి, సేవకి వెళ్తున్నాం అంటే మీకోసమే మీరు వెళ్ళేటప్పుడు సమాధి పెట్టి రెడీ చేసుకుని మీ లగేజ్లో అది కూడా ఉండాలి అన్నట్టుగా రెడీ. అది నేను చెప్తున్నాను కొద్ది కాలం నుంచి అన్నారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, చచ్చిపోయగలగా సమాధి పెట్టగలంటే అలా కాదు, మీరు బ్రతకటానికి వెళ్ళటం లేదు, నా కోసం చచ్చిపోవటానికి వెళ్తున్నారు అని యేసుప్రభు అన్నాడు కదా. బ్రతకటానికి వెళ్ళకండి, అక్కడ అవసరమైతే చావటానికి వెళ్ళండి, అది సమాధి పెట్టంటే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా వాళ్ళు కన్నీరుగా ఉపవాసం ప్రార్థన చేసి ఆ ఉద్దేశంతో వెళుతున్నారు. అందులో 3 నక్సలైట్లు చంపేశారు. ఇద్దరినేమో మత ఛాందస్వాదులు చంపేశారు. సేవ ఆగలేదు. వారి పిల్లలు సేవను కొనసాగిస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి ధైర్యంతో సేవ చేయటానికి వెళ్ళిన వాడిని ఎవరు భయపడితే చెప్పండి? కత్తి భయపెట్టగలదా? బతకటానికి రాలేదంటాడు కదా, చంపుకుంటే చంపుకో, నీ చేతిలో నా చావు రాసి పెట్టుంటే ఏసే చిత్తమైతే నేను తప్పించుకున్నా నీ చేతిలోనే చేస్తాను ఎక్కడొకప్పుడు. ఒకవేళ నీ చేతిలో నాకు చావు దేవుడు రాసి పెట్టి ఉండకపోతే యు కెనాట్ డూ ఎనీథింగ్. నా ఒంటి మీద ఈకను కూడా నువ్వు తీయలేవు అనే దమ్ము ఈరోజు దేవుడు నాతో కూడా చెప్తున్నాడు. అలాంటి గుండె బలంతో నువ్వు సేవ చేయి. స్తోత్రం కలుగునుగాక. నేను బాగుంటాను, బాగా ఉన్నవాడిగా ఉంటానంటే అది విధానం.
దావీదు, యోసేపు, ఇదే విధానం. సంఘము, కృప, యేసు వచ్చేటప్పటికి పాత నిబంధన దావీదుని జ్ఞాపకం చేసుకుంటాం. అంతఃపురాలు, అసలు తల్పాలు, ఆ 30 రకాల కూరలు, భోజనాలు. కొంతమంది సేవ అంటే పాత నిబంధన అబ్రహాము, యోసేపు, అదే కదండి, అక్కడి నుంచే కదండి దేవుడు తీసుకొచ్చాడు. కానీ అపొస్తలుల కార్యాల దగ్గరికి వచ్చేసి సంఘము, సేవ అనేటప్పటికీ ఎక్కడైనా పౌలు గారు రాసిన ఉత్తరాల్లో, ముగిస్తున్నానమ్మా, పౌలు గారు రాసిన ఉత్తరాల్లో మీరు ఇన్ని సుఖాలు అనుభవిస్తారు, మీరు ఇలా విమానాలు కొనుక్కుంటారు, మీరు ఇలా బిల్డింగులు కట్టుకుంటారు, మీరు ఇలా, అసలు అలాంటి బోధ అసలు ఎక్కడైనా చేశారా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఫలింప చేస్తాడు, కొద్దు లేకుండా చేస్తాడు, 10 మందికి ఇచ్చేవారుగా చేస్తాడు అంటూనే వీటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు, అన్నిటికీ సిద్ధంగా ఉండండి. మనం అనేక శ్రమల గుండా వెళ్ళాలి దేవుని రాజ్యానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఆ తలంపు ఎవరికి ఉంది చెప్పండి? ఈరోజు ప్రభు నమ్ముకోవటం అంటే వెండి బంగారం మేడల మిద్దెలు మునిగి తేలటమే అన్నట్టు ప్రసంగాలు, అన్నట్టు సువార్తలు, అన్నట్టు ప్రతి ఆదివారం బోధలు. దేవుడు అంటున్నాడు, నా పిల్లల్ని కాళ్ళు చేతిలో ఉన్న బలం కూడా మీ ప్రసంగాలతో తీసేసి నా విశ్వాసాలను అవిటోళ్ళుగా చేసేస్తున్నారు మీ ప్రసంగాలతో. రోషంగా చేతుల్లోకి, కాళ్ళలోనికి, వేళ్లలోనికి, వాళ్ళ చూపులోనికి బలం వచ్చేలాగున, ఆత్మబలం పొందేలాగున మీరు ప్రసంగాలు చేయటాన్ని మిమ్మల్ని నేను నిలబెట్టాను ఉపదేశకులుగా. కానీ వాళ్ళకు ఉన్న బలాన్ని మీరు వెండి అడగండి, బంగారం అడగండి, మేడలు అడగండి, దేవుడు ఇస్తాడు, వాటి కోసం మేము బ్రతుకుతున్నామని ఈ ప్రసంగాలతో వాళ్ళని అవిటోళ్ళు చేసేస్తున్నారు. విశ్వాసంలో, ప్రార్థనలు అవిటోళ్ళని చేసేస్తున్నారు, సిద్ధపాట్లు అవిటోళ్ళని చేసేస్తున్నారు. శ్రమలు వచ్చేటప్పటికి తాటకు చప్పలు కుందేలు బెదిరిపోయినట్టుగా పిరికోళ్ళుగా గొల్లుని ఏడ్చేలాగున్న వాళ్ళను అవిటోళ్ళుగా, పిరికోళ్ళుగా చేసేస్తున్నారు మీరు. నిజానికి సంఘానికి చేయవలసిన బోధన చెప్పండి. పాస్టర్ గారు, ప్రభు కోసం నిలబడదామని నీ పక్కన భుజం కలిపేవాడు కావాలి సంఘం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ముగిస్తున్నాను. ఏమంటున్నాడు ఆయన? ఆ వచ్చిన చూడండి, నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది, ఆ తర్వాత మాట ఇది చెప్పి ముగిస్తాను. దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు, కేవలం శరీర స్వస్థతే కాదు, ఆత్మబలం కూడా నువ్వు పొందుకోవాలి. ఆ తర్వాత నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఇంకేం చెప్పాడు? అలా చెప్పిన వెంటనే అప్పుడే ఆ క్షణమందే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. ఆ తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. స్తోత్రం కలుగునుగాక. ఇది మత సంబంధంగా ఇది వచ్చింది. ఈ వచనాలు బట్టే ఈ పద్ధతిని ఒక ఆచారంగా దైవజనులే, విశ్వాసులే అనుసరిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే సౌలు బాప్తిసం తీసుకునే ముందు 3 రోజులు అన్నము పానము తీసుకోలేదు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. కనుక బాప్తిసం తీసుకుంటావా? ఇదిగో 3 రోజులు ఉపవాసం ఉండు, ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఏం చేయాలి? ప్రార్థన చేసుకో, అంతే. అలా వచ్చేసింది. ఇక్కడ ఏమైంది? ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఎందుకు సిద్ధపడుతున్నాడు? ఎవరు పిలిచారు? ఎలా బ్రతకటానికి పిలిచారు? ఏ ఉద్దేశంతోనే జీవించాలని చెప్పడానికి పంపిస్తున్నారు? ఆ బోధ ఉపవాసం ఉండని చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఎప్పుడు మతం అవుతుంది? 3 రోజులు ఉపవాసం ఉండాలట, అప్పుడు బాప్తిసం తీసుకోవాలట. 3 రోజులు ఉపవాసం ఉండాలట, అప్పుడు బాప్తిసం తీసుకోవాలట. బాప్తిసం తీసుకున్నప్పుడు తెల్లబట్టలు వేసుకుని బయటకు రావాలట, తెల్లబట్టలు కుట్టించుకోవాలట. ఇలా మొదలెడతారు. నేను అంటున్నాను, విశ్వాస సంబంధమైన దానిని మత సంబంధంగా మార్చేస్తున్నాడు మనిషి తన సొంత బుద్ధితో. స్తోత్రం కలుగునుగాక. మనం ఆచరించేది మతం కాదు, మార్గం. మహిమగల దేవుని చోటులోనికి వెళ్ళటానికి ఖచ్చితంగా మనం నడిపించే వాక్యమైన మార్గం. అందుకే దేవునికి ఈ 3 తెల్లబట్లు, నల్లబట్లు అలా ఉంచండి, ఉంటే ఉండనివ్వండి. దేవుడు ఏ విషయంలో విశ్వాసం చెప్పండి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యం. ప్రార్థన చేసుకో అని వదిలేస్తాను, కానీ ప్రార్థనలో ఇవిగో నీ పాపాలని ఒప్పుకో, పశ్చాత్తాపపడు, దేవుని దర్శనం కోరుకో, అలాగున సిద్ధపడమని చెప్పాలి తప్ప ప్రార్థన చేసుకో అంటే ప్రార్థన చేసే వాళ్ళు పిలిపించుకునే ప్రార్థనలో కూర్చుంటా. ఎందుకంటే అయ్య గారు చెప్పారు, బాప్తిసం తీసుకునే వాళ్ళందరూ 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఇదిగో సౌలు గారు ఉన్నారు, దేవుడు మరి సౌలు గారిని ఉండమన్నాడు, మీరు కూడా ఉండండి. అంతే, మత వ్యాపారం అయిపోయింది. కానీ ఏం చేయాలి? ఏం జరగాలి ఆ స్థితిలో? మళ్ళీ చెప్తున్నాను, సౌలు సేవలోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలట. పేతురు సేవలోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ పొందకుండా మీరు యెరూషలేము విడిచి వెళ్ళొద్దు. మరి
సమరయ ప్రాంతంలో విశ్వాసం చాలా వాసి పొందారు. వాళ్ళ సేవలకు ఎక్కడ వెళ్తున్నారు? అపొస్తలుల వాళ్ళు ఎక్కడయ్యారు? మరి పేతురు యోహాను ఎందుకు వచ్చి అక్కడ మీరు పరిశుద్ధాత్మ పొందాలని చెప్తారు? అంటే సేవకులకు మాత్రమే కాదు. యోవేలు గ్రంథంలో యెహోవా దేవుడు యేసయ్య ఆత్మయ్యున్న దేవుడు చెప్పారు, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఏ శరీరం అయితే నా రక్తంతో శుద్ధి చేయబడిందో, విశ్వాసంతో ఏ శరీరం అయితే నా స్వాధీనమైందో ఆ శరీరములందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక ప్రియమైన సంఘమా, ఆత్మను పొందాలి. పొందలేకపోతున్నాను కృంగిపోకు. రక్షణ పొందాలంటే పొందలేకపోతున్నాను ఏమీ లేదుగా, పొందేవు కదా. అలాగే ఆత్మను కూడా పొందుతావు, పొంది తీరుతావు. ఎందుకంటే నువ్వు కొండలెక్కి పొందేది కాదు, డబ్బు ఖర్చు పొందేది కాదు, ఎవరు పెద్ద అయిన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే వచ్చేది కాదు, లేకపోతే 40 రోజులు ఉపవాసం చేసేసి ఇస్తాడో లేదో అని అనుమానంతో కూర్చుంటే అసలే కాదు. చిన్న పిల్లోడిలాగా ఆత్మ కావాలయ్యా అని నోరు తెరువు. ఆత్మనిస్తానని చెప్పినందుకు వందనాలయ్యా అని చెప్పు. నీ ఆత్మనిస్తే నీ ఆత్మబలంతో నడిపిస్తావయ్యా నన్ను అని సంతోషంతో స్తుతి చెప్పు. నేను నమ్ముతున్నాను. నీ నాలుక తడబడుతుంది, నీ పెదాలు తడబడతాయి, నీలో నుంచి ఉచ్చరింప శక్యము కానీ మాటలు మలుగులుగా బయటకు వస్తాయి. దేవుడు ఆత్మతో నింపుతారు.